ఇట్లా హీరోయిన్ గా తీసుకోవాలని చెప్పేసి వచ్చినప్పుడు నా ఫేస్ కి అవసరమా అనిపించలేదా? హీరోయిన్ అన్నారు కదా, అన్ని మెయిన్ క్యారెక్టర్స్ చేశారు, హీరోయిన్ క్యారెక్టర్స్. అవునండి, అన్ని మూవీస్ లోనూ బట్ ఎక్కడ కనపడినట్టే ఉంది కదండి. ఫస్ట్ మూవీ తోటి ఈయన తోటి యాక్ట్ చేయాలని ఎలా అనిపించింది మీకు? అంటే అవసరమా? తెలుసుకోకుండా మనము వాళ్ళని జడ్జ్ చేయడం చాలా రాంగ్. అది డైరెక్షన్ రాదు, ఏం సినిమా తీసాడు. ఈ స్టోరీ ఎందుకు రాశారు అంటే ఇన్ఫ్లుయెన్సర్ గా బాగానే ఉన్నారు కదా. వాళ్ళ కోసం మేడం. ఎవరైతే యాక్ట్ చేస్తామని వచ్చారో వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ వాళ్ళంటే వాళ్ళే వెళ్ళిపోయారు అందరూ. నా నాన్న, మా తమ్ముడు, మా అమ్మ, మా భార్య వీళ్ళందరూ తాకట్టు పెట్టి నిలబడినారు నా కోసం. నింపేసుకుంటా నిన్ను నాలో నా. రవితేజ గారు అసలు మీ టీజర్ రిలీజ్ చేశారు. ఆయన దేవుడు మేడం. మర్డర్ అంటే మీరు కడపళ్ళు కదా. మా అంత మంచి వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో లేరు. సొంత మా ఇంటి ఆడపడిచి ఎలా ఉంటారో అలా చూసుకుంటామండి మేము. ఐబొమ్మకు గానీ మూవీ రూల్స్ గానీ వెళ్తే ఏం చేస్తారు? నేను సభ మీద చెప్తున్నా, ఐబొమ్మ గానీ మూవీ రూల్స్ గానీ. హలో, హాయ్, నమస్తే అందరికి, పల్లవి ప్రేక్షకులందరికీ. నేను మీ సుమ. ఏంటంటే వాళ్ళ కష్టం తోటి తీసిన మూవీ అండి. సో మనతో పాటు ఉన్నారు హీరో, ఇద్దరు హీరోయిన్స్. ఎవరు అనుకుంటున్నారా? చూసేద్దాం వాళ్ళని కూడా. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు స్కూల్ లైఫ్ ఉంది. ఫస్ట్ హీరోయిన్ దగ్గరికి వెళ్దాం, తర్వాత మన స్టోరీ బ్యాక్ చెప్పుకుందాము. హాయ్ అండి, మీ పేరు? నా పేరు షన్ను అండి. షన్ను గారు, ఇప్పుడు నేను బోలే గారితో చూసినాను, ఇప్పుడు ఫోక్ కదా మీరు మొత్తం. సో అక్కడ నుంచి ఇట్లా హీరోయిన్ గా తీసుకోవాలని చెప్పేసి వచ్చినప్పుడు మీ అంటే రియాక్షన్ ఏంది? అంటే నా ఫేస్ కి అవసరమా అనిపించలేదా? అలా ఏం అనిపించలేదు. దాంట్లో సక్సెస్ ఉంది, దీంట్లో సక్సెస్ చేస్తాను అనేది ఉంది. అంటే నన్ను అందరు హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? అసలు నేను హీరోయిన్ గా దేంట్లో చేయలేదు. వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ చేస్తాను ఏ మూవీలో అయినా. ఓకే, ఇప్పుడు కూడా ఏంటంటే మీరు లీడ్ క్యారెక్టర్. ఎస్. అంటే హీరోయిన్ ఫ్రెండ్ అలా ఇద్దరికి కంబైండ్, ఇద్దరికి ఫ్రెండ్ కంబైండ్ లీడ్ క్యారెక్టర్. Yeah. ఓకే, సో హీరోయిన్ దగ్గరికి వద్దాం. మీ పేరండి? సావిత్రి కృష్ణ అండి. సావిత్రి కృష్ణ. పేరులోనే చాలా ట్రెడిషనల్ ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు బిఫోర్? యాక్చువల్లీ నేను కన్నడ అండి. ఫస్ట్ మూవీ నాది కన్నడ, ఎందుకంటే నేను కన్నడ అమ్మాయిని కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడకి ఇవ్వాలి కాబట్టి చేశాను. కన్నడ నుంచి వచ్చారు ఇక్కడికి. బట్ నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ అండి. ఓకే. సో తెలుగులో నేను ఆల్మోస్ట్ ఒక 8 మూవీస్ చేశాను. ఇది స్కూల్ లైఫ్, మన స్కూల్ లైఫ్ వచ్చి 5th మూవీ అండి, రిలీజ్ కున్న 5th మూవీ. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన మూవీస్ కూడా ఉన్నాయి, మంచిగా వెళ్ళింది. సో నాకు లైఫ్ అయితే తెలుగు ఇండస్ట్రీ ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీ అంటే హీరోయిన్ అన్నారు కదా, అన్ని మెయిన్ క్యారెక్టర్స్ చేశారు, హీరోయిన్ క్యారెక్టర్స్. అవునండి, అన్ని మూవీస్ లోనూ. బట్ ఎక్కడ కనపడినట్టే ఉంది కదండి. ఇప్పుడు ఈ ప్రమోషన్ కదా, స్కూల్ లైఫ్ ప్రమోషన్ వల్ల మీ ఫేస్ అందరూ తెలుస్తుంది. అవును, ఆబ్వియస్లీ. అంటే నాకు ఆ బ్రేక్ ఇచ్చేది మహేష్ గారి అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఓకే. సో ఎందుకంటే నా క్యారెక్టరైజేషన్ అంత బాగుంది. సో ఇన్ ద మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అండ్ చాలా స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే రికగ్నైజ్ చేస్తారా అంటే ఈమె హీరోయిన్ కి సెట్ అయ్యింది అని చెప్పేసి? ఆబ్వియస్ గా అండి, ఎందుకంటే చూపించే విధానం, మన యాక్ట్ చేసే విధానం ఉంటది. సో అమ్మాయి బాగుందా బాగాలేదా, హైట్ వెయిట్ కలర్ కదర్ కాదు కదా కావాల్సింది. సో అదేమైతే ప్రెజెంటేషన్ ఉందో ఒక యాక్టర్ లో కావాల్సిన ప్రెజెంటేషన్, సో ఆ ప్రెజెంటేషన్ అయితే నేను మేబీ మీరు హీరో గారిని అడగాలి ఎలా ఇచ్చాను. అంటే మీ ఇద్దరు మెయిన్ లీడ్ అంటే తిరుగుతున్నారు, అంటే చాలా ప్రమోషన్స్ కి మెయిన్ అటైర్ మీరే ఉంటున్నారు. ఏంటి ఆ నమ్మకం? అంటే ఆ స్టోరీ పైన ఎంత నమ్మకం ఏంది, మహేష్ గారి పైన అంత నమ్మకం ఏంది అండి? ఫస్ట్ స్టోరీ పక్కన పెడదాము, మహేష్ గారు ఆయన కూడా పక్కన పెడదాము. ఆయన పడిన కష్టం మాకు కనిపించింది అండి. మేము ఏమైతే షూట్ చేస్తున్నామో అక్కడ సెట్ లో ఉన్నప్పుడు ఆయన కష్టం కనిపించింది. తీరా ఆయనకు హైదరాబాదే తెలియదండి. హైదరాబాద్కి వచ్చి ఎవరు తెలియని మనుషులతో తిరిగి ఆయన అక్కడ రోడ్ మీద తిరుగుతున్నారు, టీ షర్ట్ వేసుకుని ఆయనే వెళ్ళి మైక్ పెడతారు, సార్ మా మూవీకి రండి అట్లంతా. ఆయన గురించి ప్రమోషన్ చేసుకున్నప్పుడు మా ఇద్దరు మేమేం చేయాలి? ఆయనకి సపోర్టివ్ గా ఉండాలి కదా. ఇప్పుడు కష్టం అన్నారు కదా, స్టోరీ బాగోపోతే ఎంత కష్టపడినా వేస్ట్. కంటెంట్ ఉందండి, అందుకే కదా మేము ఇంత కష్టపడుతున్నాం. స్టోరీ బాగుంది కాబట్టి మహేష్ వెనకాల తిరుగుతున్నాం మేము. ఏమంటారు సార్? 100%. కంటెంట్ ఉంది కాబట్టి ఆయన వెనకాల తిరుగుతున్నాం మేము. ఆయన సపోర్ట్ చేయాలి, ఎంతైతే అంత, మా వంతు ఎంతైతే అంత. ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేకపోతున్నాం, కనీసం వెనకాలనే తిరుగుతాం కదా. సో ఫస్ట్ మహేష్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే అసలుకి డైరెక్షన్ ఇంతవరకు, ఇప్పుడే మనం డైరెక్షన్ చేయాలి అంటే ఓకే, ఆయనతోని ఎన్ని మూవీస్ చేశారు,
ఓకేనా, అలా చూస్తాం. మీరు బిఫోర్ కూడా వర్క్ చేసి ఉన్నారు. బట్ ఇలా ఫస్ట్ మూవీ తోటి ఈయన తోటి యాక్ట్ చేయాలని ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అంటే అవసరమా ఇలా అనిపించలేదా, నేను నెగిటివ్ అయిపోతానేమో, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక తెలుగులో మంచిగా ఉంది అని చెప్పేసి అని అన్నారు. ఈ మూవీ తోటి అంటే మీరు మొత్తం పడిపోతే? లేదండి, అలా అనుకోకూడదు ఎప్పుడు కానీ. ఆ మనిషిలో ఏముందో తెలుసుకోకుండా మనము వాళ్ళని జడ్జ్ చేయడం చాలా రాంగ్. అది చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఆ మనిషిలో ఏముందో తెలుసుకోకుండా జడ్జ్ చేస్తున్నారు. ఆ మనిషి November 14 బయటకు వచ్చాక జడ్జ్ చేసే వాళ్ళందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇది నేను హాబీస్ గా చెప్తా. ఎందుకంటే ఆయన నాకు స్టార్టింగ్ పరిచయం అయింది ఒక హీరోగా, డైరెక్టర్ గా కాదు. తర్వాత నేను సెట్ లోకి వెళ్ళిపోయాక అరే హీరో కమ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారా, ఇంత డైరెక్షన్ ఆయనలో ఇంత టాలెంట్ ఉందని చెప్పి నాకు అనిపించింది. ఓకే, స్టోరీ చెప్పినప్పుడు ఈయనే కదా నేనే డైరెక్టర్ అని చెప్పలేదా? లేదు, చెప్పలేదండి. చెప్పలేదా మీరు? యాక్చువల్లీ నేను డైరెక్టర్ చాలా మంది అడిగినా అండి. నేను ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, 175 మంది కొత్తూరులో మరి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు నేను ఎందుకు ఆడుకోవడం అని చెప్పి చాలా మంది డైరెక్టర్లు అడిగా. అంటే క్రౌడ్ ఫండింగ్ కదా, ఎవరైనా చూపించకపోతే గానా మా మీద ఎఫెక్ట్ పడుతుంది, మా డైరెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సోషల్ మీడియాకి వచ్చి మా డబ్బులు తీసుకుని మమ్మల్ని సరిగ్గా చూపించలేదు అంటారు అని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు నేను పిల్లలకి చెప్పాను. సో 10,000 కట్టిన జూనియర్ ఆర్టిస్టులు, 10,000 కట్టిన సుమన్ సారే మెచ్చుకున్నారండి మేమెంత. సుమన్ సారే అరే మహేష్ నీ డైరెక్షన్ బాగుందయ్యా, నువ్వే రాయ్యా చెప్పు. సుమన్ గారికి కూడా మీరు చెప్పలేదా అంటే నేను డైరెక్షన్ చెప్పలేదు చేస్తాను? సార్, మేడం నేను డైరెక్టర్ అని. సో నేను కథ రాసుకున్నాను సార్, మీ డేట్స్ కావాలి. సో మీరు కథ రాసుకున్నారు, మీరు చెయ్యాలి అని మాత్రమే, డేట్స్ కావాలని మాత్రమే చెప్పారు. ఈ స్టోరీ ఎందుకు రాశారు అంటే ఇన్ఫ్లుయెన్సర్ గా బానే ఉన్నారు కదా, బానే ఫాలోవర్స్ ఉన్నారు, బానే రీచ్ వస్తుంది, అండ్ తర్వాత ప్రమోషన్స్ చేసుకోవచ్చు, ఇన్ని ఉన్నాయి కదా. అంటే మూవీ ఛాన్స్ వస్తుంది మీకు, కొంచెం ట్రై చేసి ఉంటే మీకే ఓన్ గా తీసి ఇన్ని కష్టాలు పడాలి ఎందుకు అనిపించింది? వాళ్ళ కోసం మేడం. నేను ఇంట్లో మానక మర్యాద కూర్చొని సినిమాలు చేసుకుంటా ఉన్నా, షోలు పెట్టుకుంటా ఉన్నా, మంచి కలెక్షన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఒక షో ద్వారానే 12 లక్షలు కలెక్ట్ చేసుకున్నా యూట్యూబ్ నుంచి. సో మంచి రెమ్యులేషన్ ఉంది. వచ్చి అన్నా అని నా ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు అన్న మా కోసం సినిమా చేయనా, మేము కనపడతామన్నా అంటే నేను ఆల్రెడీ 2 సినిమాలు సైన్ చేసి ఫస్ట్ సినిమా మా ఊరి సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, మంచి నేమ్ వచ్చింది. ఓకే, మూవీ అండి అది? మా ఊరి సినిమా. మా ఊరి సినిమా 22 మిలియన్ వెళ్ళింది యూట్యూబ్ లో ట్రైలర్. సో దాని ద్వారా నాకు వచ్చిన క్రేజ్ వేరే లెవెల్. 38 రోజులు హౌస్ఫుల్, ఒక థియేటర్ నుంచి 18 లక్షల కలెక్షన్ తీసుకున్నాను డబ్బులు. సో అంత ఉన్న తర్వాత మా వాళ్ళు వచ్చి అన్న మా కోసం షో పెట్టంటే ఒక ఛాన్స్ మీకు షో పెట్టినా, దాని తర్వాత మళ్ళీ మేము సినిమాలకు వస్తామన్నా, నువ్వు సినిమా చేస్తున్నావు కదా మేము కూడా వస్తామంటే వాళ్ళ కోసం దిగా. ఈరోజు వాళ్ళే ఇప్పుడు వాళ్ళ కోసం నేను దిగే కదా, మా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తారని వెయిట్ చేస్తాను November 14కి. సో వాళ్ళు నన్ను నమ్మినప్పుడు నేను నిలబడాలి, గెలవాలి. ఈ ఒక్క సినిమా నా కెరీర్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టిన జనాల కోసం, వాళ్ళ కోసం చేసిన సినిమానే స్కూల్ లైఫ్. మూవీ బడ్జెట్ ఎంత చెప్పుకోవచ్చు? ఏమైంది మీరు, ఎందుకంటే మీరు మీ కష్టంతో ఈ ఫండింగ్ మొత్తం కలెక్ట్ చేసి మూవీ తీశారు. సో కష్టపడేదాంతో చెప్పుకోవడం ఏముంది? 1,89,00,000 అయింది. 1,89,000 చాలానే కలెక్ట్ చేశారు, అది చిన్నదేం కాదు. 15.5 లక్షలు పెట్టారు, మీరు అందరు కలిసి పెట్టి మీరు మూవీ తీసుకున్నారా? రాంగ్ అది కూడా. మరి ఎలా? ఎవరైతే యాక్ట్ చేస్తామని వచ్చారో 400 పైగా వచ్చారు, వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు అందరు. లాస్ట్ కు 175 మంది నిలబడినారు, 15 లక్షలు కలెక్షన్ అయింది. ఆ మిగతా డబ్బులంతా నా ఇంటి డబ్బులు, నా నాన్న, మా తమ్ముడు, మా అమ్మ, మా భార్య వీళ్ళందరూ తాకట్టు పెట్టి నిలబడినారు నా కోసం. ఇది విన్నాను, మీరు తాకట్టు పెట్టేసి హౌస్, మరి అంత కష్టమేం వచ్చిందండి హౌస్ లేకపోతే? తర్వాత ఇప్పుడు ఏదన్నా మనం జాబ్ చేసినా, ఏదైనా కష్టపడినా ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకంటూ ఒక సొంత హౌస్ ఉండాలని చెప్పేసి అని ఉండదు. మీరు ఉన్న ఇంటిని ఇలా పెట్టారు, తర్వాత హోప్ ఏంది ఈ మూవీ ఒకవేళ అటు ఇటుగా అయితే? ఇదేంటంటే డేరింగ్ బిజినెస్. అంటే జనాలు చాలా మంచి వాళ్ళు మేడం, కథ నచ్చితే ఎత్తుని పెట్టుకుంటారు. వాళ్ళ మీద ఆశతో నమ్మకంతో చేశాను సినిమా. అంతే. సో నా ఇల్లు పోతుంది, నేను రోడ్డును పడతాను, నాకు ఇంత కూడా ఏ రోజు అనిపించలేదు. వాళ్ళు నరసింహ అని ఒక సినిమా వచ్చిందా మేడం, చూసారు? సో మన బొమ్మల సినిమా మేడం. సో తను కూడా ఇంతే మేడం, తను చేసేటప్పుడు ఇలాగే అన్నారు అంతా. చాలా హిట్ అయింది అది, ఇంకా ప్రమోషన్స్ లేకుండా కూడా హిట్ అయింది చెప్పాలంటే. అది మేడం, ఇంత ప్రమోషన్ చేసుకుంటున్నాము, జనాలు ఎవరైతే వెళ్తున్నారో మాకు ఒక్కరే మన టార్గెట్. ఇప్పుడు సపోజ్ మా సుమా గారు ఉన్నారు, యాంకర్ సుమా గారు వెళ్ళి షో చూసారు, సుమా గారు మా టార్గెట్. సుమా గారు చూసిన తర్వాత సినిమా వెళ్ళిందని ఒక చిన్న సెల్ఫీ చేస్తుంది మహేష్ కోసం. నేను స్కూల్లో సినిమా చూసినా అండి, బాగుందండి, 10 మంది వెళ్ళండి అంటది. బాగలేదు అనుకోండి, స్కూల్లో సినిమా చూసినా బాగాలేదండి 1000 మంది చెప్తుంది. సో మా టార్గెట్ ఏంటంటే వెళ్ళిన వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన మొబైల్ తీసుకొని ఒక సెల్ఫీ వీడియో తీసుకుని వదులుతా చూసినావా, అది నా కోసం చేసే గిఫ్ట్.
ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. స్కూల్ లైఫ్ మీరు కూడా వెళ్ళి చూడండి. బాగోపోతే బాగాలేదని చెప్పండి. బాగుంటే 10 మందికి చెప్పండి. అంతే. ఓకేనా? సో మీరేదో మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి ఇందాక నుంచి. ఈ స్కూల్ లైఫ్ అంటే ఇప్పుడు చాలా కష్టాలు చూసుంటారు. దగ్గరుండి చూశారు మీరు. అతను ఇక్కడ కాదు, మీరు ఇక్కడే. సో లోకల్ కాబట్టి మీరు కొంచెం ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. దానికి రీజన్ ఏంది? కంటెంట్ చాలా బాగుంది సుమ గారు. చాలా బాగుంది కంటెంట్. జనాల్లోకి వెళ్ళాము. అసలు ఒకటి చెప్పాలంటే ఎక్కడ పులివెందుల ఎవరు మహేష్ ఇక్కడికి వచ్చి ఎవ్రీ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, ఎవ్రీ గల్లీ తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నుంచి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా పులివెందుల మహేష్ అనే పేరు, స్కూల్ లైఫ్ అనే పేరు మాత్రం అందరి నోట్లో అయితే వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ వస్తుంది. రిలీజ్కి ముందు మా ప్రమోషన్ కూడా చూస్తూనే ఉన్నారు మీరు. అసలుకి ఓన్ ప్రమోషన్స్ అదే యాక్చువల్లీ ప్రమోషన్స్ కి మనకి మూవీ బడ్జెట్ ఎంత ఉంటుందో ప్రమోషన్ కి దానికి హాఫ్ అయినా అవుతుంది. ఒక స్కూటీ మీద 3 వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నాం. గ్రేట్. ఎండ వాన ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ కూడా లేదు. మాకు కార్ మేము స్టాఫ్ కి పెట్టాలి. అంటే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో మాతో పాటు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మేము కార్ పెడితే అందులో ప్లేస్ ఉంటే ఒక్కదాని మీద 3 కూర్చుంటాం. లేదు ఒక స్కూటీ మీద 3 వెళ్తున్నాం ఇదే ఎండలో. సింపుల్ క్వశ్చన్ అండి మీకు. సేవ చేసాం మా ఆర్టిస్టులందరికీ. సినిమా బాగలేకపోతే ఈరోజు 3 కూర్చుంటే వాళ్ళకి కాదు. సో అఫ్ కోర్స్ వీళ్ళని పిలిచాను, నేనే కూర్చోనే కాదు. నా సినిమా తీసింది రాంగ్ సినిమా అన్నా, ఏదో పొరపాటు పడినా, ఫస్ట్ టైం తొందరపడినా తప్పైపోయింది, నెక్స్ట్ సినిమాతో వస్తాను అని చెప్పి ఆపేవాడిని. మీరు ఇట్లా అన్నారు కాబట్టి నేను ఒకటి అంటాను. యాక్చువల్లీ కొన్ని ఫ్లాప్ అయిన మూవీస్ ఉన్నాయి. రీసెంట్ గా ఒకళ్ళు కూడా ఇలానే, నేను ఏం చెప్పాను, ఒకళ్ళు కూడా ఇలానే ఏమైందంటే నా మూవీ చూడండి సూపర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. ఆయన కష్టానికి వెళ్ళి అందరు చూశారు. బట్ మూవీ బాగుందా జెన్యున్ గా అంటే లేదు. నేనే చూశాను మూవీ, లేదు బాగోలేదు. సో ఏంటంటే ఎవరు చేసిన మూవీకి వాళ్ళు అంతే చెప్పుకుంటారు. అవును మేడం. సో ఇప్పుడు మీరు అట్లానే చెప్తున్నట్టుంది నాకు కదా మేడం. అతను చెప్పాడు కదా, అతని చుట్టూ ఎంతమంది తిరిగారు మేడం? ఒక్కడే. నా చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు మేడం? వీళ్ళు 3. తను ఒక్కడే చేశాడు మూవీ, తనే చెప్పుకున్నాడు. ఏది మేడం? దాంట్లో హీరోయిన్లు లేరా మేడం? ఉన్నారు మేడం. ఇప్పుడు నేను ఒక్కనే చెప్పుకుంటే నా డబ్బా అవుతుంది. నా కోసం నిలబడి ఒక 4 చెప్పినారు అనుకుంటే దాంట్లో కంటెంట్ ఉంటుంది. దట్స్ మ్యాటర్ స్కూల్ లైఫ్. బాగా చెప్పారు. బాగా డైరెక్షన్ లో ఒక మూవీ అయినా సరే డైలాగ్స్ రాసుకున్నట్టు అనిపించింది. లేదు మూవీ స్టోరీ అంతా మొత్తం తనదే కదా. ఈ సినిమా చాలా కష్టపడి తీసాం సుమ గారు. చాలా అర్థమవుతుంది. బెడ్ లేక ఇప్పుడు సేమ్ ప్రమోషన్స్ కూడా మేము అలాగే చేస్తున్నాం. అదే మార్నింగ్ 5:30కి ఒకే బైక్ లో స్కూటీ, తనదే స్కూటీ కూడా, మాకు స్కూటీ కూడా లేదు. తను వచ్చేసి పాపం ఎక్కడ కూకట్పల్లి నుంచి రావాలి. నేను ఆడి నుంచి ర్యాపిడోలో వస్తాను, వీళ్ళతో జాయిన్ అవుతాను, అడి నుంచి వస్తాను జాయిన్ అవుతాను. నైట్ 11-12 అవుతుంది. గల్లీలు మొత్తం తిరుగుతున్నాం. హైదరాబాద్, చార్మినార్, గోల్కొండ అవన్నీ మొత్తం తిరిగేసి పాంప్లెంట్ మంచి అన్న ఒకసారి సినిమాకి రండి, నచ్చితే మాత్రం 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 1000 మందికి చెప్పండి, కానీ ఒక్కసారి థియేటర్కి రండి. నేను తీసిన సినిమా కాదు, జ్ఞాపకాలు, 100 కాదు, 1000 కాదు, జస్ట్ 99 రూపీస్ టికెట్. కానీ జనాలు స్పందిస్తున్నారండి మాకు, చాలా మంది చాలా. అంటే నిజంగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరే ఎవరో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరైనా పట్టించుకున్నారు కదా. ఖచ్చితంగా జనాలు మంచిగా స్టోరీ ఉంటే, ఇప్పుడు మీరు ప్రమోషన్ జస్ట్ తెలిస్తే చాలు జనాలకి. టీ-షర్ట్ వేసుకొస్తుంటే మేడం ఏంది మేడం అంటే ఇట్లా నా సినిమా నండి మీరు చూడండి. ఖచ్చితంగా చూసారు మేడం, మీరు టీ-షర్ట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నారంటే దానికనే చూస్తాను మేడం. ఖచ్చితంగా అదే మంచిగా ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది స్టోరీ ఓకే, బట్ ఇప్పుడు మనకి రీసెంట్ గా ఒకటి బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఒకటి ఉంది. ఏంటండి ఆ ఇష్యూ అసలు? అది మీరు వాంటెడ్ గా చేసిందా, లేదు అంటే నాకు ప్రమోషన్ లో ఇట్లా మనం వెళ్తే ఇట్లా ప్రమోషన్ అయ్యిద్దని వాంటెడ్ గా చేసిందా? అంటే జనాలకి అట్లానే ఉంది. ఎందుకంటే చిన్న విషయం మేడం, తలసేమ పిల్లలు ఉంటారు మేడం. నా ఎవ్రీ బర్త్డే కానీ ఎవ్రీ 3 months కానీ నేను కడప అపోలో థియేటర్, అపోలో హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ వాళ్ళ బ్లడ్ తక్కువైనప్పుడు నా బర్త్డే రోజున 100 మందికి బ్లడ్ ఇప్పిస్తూ ఉంటాను మేడం. అవన్నీ చేసినప్పుడు నా గురించి ఎవరు మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చి సినిమా జరుగుతుంది, రవితేజ అన్నది, లోపలికి వెళ్ళాము, కూర్చున్నాము, ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయింది. రవితేజ నాకు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ తేజ అన్నకి అడిగి మేము పాంప్లెట్ బయట పంచుతున్నాం గేట్ దగ్గర బయట. ఇక్కడ రవితేజ అన్న ఫ్యాన్స్ అందరూ వచ్చేసి అన్న మా రవితేజ అన్న మీ టీజర్ లాంచ్ చేశాడు, మేము వెళ్తామన్నా మీ సినిమా హిట్ చేస్తామని చెప్పి చాలా మంది కేకలు వేసినారు. ఆ పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోయినారు, అంతే అయిపోయింది. మేము కూడా వెళ్తూ ఉన్న టైంలో ఒక అతను వచ్చి కాలర్ పట్టుకున్నాడు.
ఎవరు తను? అక్కడున్న సెక్యూరిటీ అన్న, సెక్యూరిటీ. జేఆర్సీ అండి, అసలు అన్న. అది జేఆర్సీ నుంచి అయింది ఇష్యూ. ఆ అన్న వచ్చి పట్టుకున్నాడు. ఉమ్. పట్టుకుంటే ఆ పిల్లోడు అన్న మహేష్ అన్న అడుస్తా ఉన్నాడు. ఉమ్. ఏమని పోయి ఇచ్చిన, అన్న ఎందుకు పట్టుకున్నారన్న అంటే అది ఇదని మాట్లాడినారు, కానీ మ్యాటర్ అయితే చెప్పాల. ఉమ్. అన్న దేనికి రీజన్ పట్టుకుంటున్నారు, ఏమని దీనికి పంపని పంచడం ప్రాబ్లం ఉందని చెప్పండి వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. బట్ ఎందుకు పట్టుకుంటున్నారన్న అంటే కాలర్ పట్టేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు రవితేజ నా ఫ్యాన్స్ అందరూ వచ్చేసి అడ్డు నిలబడ్డారు. ఎలా తీసుకెళ్తారండి మీరు, ఆయన సినిమా మా రవితేజ అన్న వాళ్ళు మీకే సపోర్ట్. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఏం చేసినారంటే ఫ్యాన్స్ దాన్ని రివర్స్ చేసి దాన్ని ఆల్చల్ చేసేసినారు. మిలియన్స్ 10 మిలియన్ వెళ్ళిపోయింది మేడం. అదే షాక్ అవుతాను, అరే మంచి చేస్తే ఏదైనా సరే ఒకరు చూడరు, జస్ట్ ఊరగారు కాలర్ పట్టుకున్నారు ఇట్లా మా జాతర సినిమాలో అంటే దాన్ని 10 మిలియన్ 20 మిలియన్ చూసేస్తున్నారు మేడం. ఇప్పుడు ఏమైందంటే మేడం, అన్నం పెట్టేవాడు కన్నా కొట్టేవాడి ఎక్కువ ప్రయారిటీ ఉంది. కొట్టి పెడితే మళ్ళీ చూస్తారు. ఫస్ట్ కొట్టాలి, అయ్యో కొట్టినా పాప అన్నం పెట్టినామంటే ఇప్పుడు 99 తప్పులు చేసి 99 కరెక్ట్ చేసి కూడా తప్పు చేస్తే వాడిని బ్లేమ్ చేస్తున్నారు. 99 తప్పులు చేసి ఒక్క లాస్ట్ మంచి కరెక్ట్ చేసినా వాడిని మంచి చేస్తున్నారు. ఎట్లయిపోయిందంటే మాకే దిక్కు తెలియక ఎలా అన్నా వనీలే స్వామి అని గమ్మను ఉన్నాం అంతే. రవితేజ గారు అసలు మీ టీజర్ రిలీజ్ చేశారు, అసలు ఎట్లా అప్రోచ్ అయ్యారండి సార్, ఎట్లా ఒప్పుకున్నారు మీరు? ఆయన దేవుడు మేడం. ఒక షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన పిలిచి టీజర్ చూసి కొత్త వాళ్ళతో చేశాం సార్ అంటే ఆయన నిలబడి, ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి చాలా బాగుంది నేనే రిలీజ్ చేసిన అని చెప్పు అని చెప్పి అంత సపోర్ట్ ఇచ్చిన దేవుడు ఆయన. ఆయన గురించి మేము ఎందుకు తప్పుగా చెప్పుకుంటాం మేడం, ఆయన ఎప్పటికీ ఎవరి గిరీన్ హీరో. నా దృష్టిలో ఆయన ఒక దేవుడు అంతే. సో సార్ రిలీజ్ చేయడం అనేది ఇంకా ఆయన మూవీ అప్పుడు కదా మీదంతా ఈ టీజర్ రిలీజ్ అదంతా జరిగింది, ఇది ఇంకా గ్రేట్ అసలు చెప్పాలంటే. ఆయన సపోర్ట్ చాలా మంది సపోర్ట్ చేయట్లేదు. అవును, ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము వీళ్ళ సైన్ చేసినాము వాళ్ళ సైన్ చేసినాము, మాకు కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పాపం వీళ్ళు పోతారు పక్క పార్టీలు వచ్చేసి రాలేస్తారు వాళ్ళ మీద. ఏంది మేడం కామన్ సెన్స్ లేని పని. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినాడంటే వాడికి నీ అవసరం ఉందనే అర్థం, తెలుసుకుని ఓపెన్ చేయండి. తప్పేముంది, టీజర్ నచ్చింది అనుకోండి, బాగుందని చెప్పి, బాగాలేదు అనుకోండి బ్రదర్ నేను చెప్పినా నీకు యూజ్ అవ్వదు, ఇప్పుడు కరెక్షన్ సినిమా బాగాలేదని చెప్పచ్చు. మూవీ హిట్ అయిపోయి మీ దగ్గరికి ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే మీరు ఇస్తారా? 100% ఇస్తాను మేడం. బ్యానర్ ఇస్తామని చెప్పారు మహేష్ గారు. ఇప్పుడు ఒక మంచి బ్యానర్ కోసం నేను గల్లీలు తిరుగుతాను. ఒక పెద్ద ప్రొడ్యూసర్ బ్యానర్ ఉంటే 10 మందికి తెలుస్తాను ఆ సినిమాని. నాకు ఇవ్వలేదు కదా, రేపొద్దున నేను సక్సెస్ అయితే స్కూల్ లైఫ్ ద్వారా కొత్త వాళ్ళకి నా బ్యానర్ ఇస్తా. ఐ ప్రామిస్. పల్లవి మేడం మీద గురించి చెప్తున్నా స్టూడియో మీద, ఐ ప్రామిస్ నేను ఇస్తా. ఏమైతుంది మేడం, సినిమా చూస్తాం, కంటెంట్ చూస్తాం, నచ్చితే సపోర్ట్ చేసి తప్పేముంది మేడం. ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు అంటే బ్యానర్ ఇవ్వండి అంటే? ఎందుకు ఇస్తారు మేడం, మీకు ఎవరికి తెలుసు? అడిగారా మీరు? ఎంతమందిని అడగాలి మేడం, చాలా మందిని అడిగాను మేడం. కనీసం గేట్ దగ్గర నా కోరిక ఏంటంటే మేడం, పెద్ద వాళ్ళు ఎవరైనా సరే కింద వాచ్మెన్ లేకుండా పెడితే బాగుంటది మేడం. ఎందుకంటే వాచ్మెన్ అడిగి ఎందుకు పని ఇస్తారు మేడం, వాళ్ళ పాపం వాళ్ళేం తప్పనట్లే, మేము వాళ్ళ జాబ్ కోసం వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు. బట్ అక్కడ పెద్దవాళ్ళు చెప్పాలి, బాబు ఏదైనా పక్క ఊరు వచ్చినా లేకపోతే ఎక్కడో దూరం నుంచి వచ్చినా కూడా కనీసం చెప్పు బాబు మాకి వాళ్ళు ఎంత ఫీలింగ్తో వచ్చి ఉంటారో ఒక్కసారి 2 నిమిషాలు కూర్చోబెట్టుకొని బాబు ఏం సమస్య ఏంటి, ఇది ఏంటి అదేంటి అడిగి పంపిస్తే హ్యాపీ మేడం. ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు కానీ మేడం వచ్చేది మా వల్ల అవుతుందంటే మీ దగ్గర ఎందుకు వస్తాం మేడం, మా వల్ల కాకనే ఇప్పుడు మీడియాకి వచ్చేసినాము మేడం. చెప్పండి మేడం, ఎందుకంటే మీ తరపున 10 మంది చూస్తారు, అది మంచిది ఏంది అనుకోండి, మీకు మంచిదే కదా మేడం. చూడబ్బా మంచి సినిమాని సపోర్ట్ చేశారు పల్లవి మీడియా వాళ్ళు అని చెప్పి మీకే పేరు వస్తుంది. బ్యాడ్ చేసినారు అనుకోండి, అప్పుడు మీరు చూస్తారు కదా మంచి ఏదో చెడు ఏదో ఫస్ట్ చూస్తారు. సినిమా చూడండి. ఇప్పుడు మా గురించి తెలుసుకొని మమ్మల్ని ఇక్కడ పిలిచారు మేడం, అది నేను మర్డర్ దావలో వచ్చి మర్డర్ చేసి వచ్చినాను ఇంటర్వ్యూ జరుగుతుంది. మర్డర్ అంటే మీరు కడపలు కదా మేడం, కడపలు అంటే మర్డర్లు గిడ్డలు అంటారా మేడం, మా అంత మంచి వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో లేరు. అదేదో బాంబులు చూడతారు, అవి ఒకప్పుడు వేస్తారు. ఒకప్పుడు అది మీరు చూసారా బాంబులు అవన్నీ? చూసాను మేడం, అవి మేమైతే మూవీలోనే చూసినాము. అదినా మీరు చూసారా? అవన్నీ చూసారు కాబట్టి మీరు కడపళ్ళు మేడం. చూసాం కంటే అది మా సైడ్ అంతే మేడం. ఇప్పుడు చేనేత వస్త్రాలు ఉంటాయి కదా మేడం, అవి వాళ్ళు చేస్తారు, అవన్నీ మా సైడ్ ఉన్నాయి, ఇప్పట్లేవు, ముందు ఉండేటి. అది క్లారిటీ మేడం. ఇప్పుడు ఎక్కడ లేవు మేడం, ముందు ఉండేటి. అవిని ఇంకా యూజ్ చేయకూడదు మేడం, అయిపోయాయి. అంటే బేసిక్ గా రాయలసీమ అంటేనే కత్తులు బాంబులు ఇవన్నీ అంటున్నారు. ఒకసారి రాండి రాయలసీమలో, మా సంగటి పెడతాం, నాటుకోడి చికెన్ పెడతాం. సో మా ఆప్యాయత చూస్తారు, మా ఇంట్లో పలకరింపులు చూస్తారు, సొంత మా ఇంటి ఆడపడిచి ఎలా ఉంటారో అలా చూసుకుంటామండి మేము. అది మా కల్చరు. అది చూపిలేకున్నారు ఎందుకో, ఏం చేయకుండానే కత్తులు బాంబులు
పులివెందుల, కడప, రాయలసీమ అంటేనే కత్తులు బాంబులు. అది కాదు మేడం. ఒక్కసారి మమ్మల్ని నమ్మి చూడండి. మీకు చిన్న ఆపద వస్తే చాలు మేము వచ్చి ముందు నిలబడతాం. మా ప్రాణమే వనిలే, మా తెలని ఎనికి అడిగాం. ఒక మనిషి మా రాయలసీమలో పద్ధతి ఏంటంటే మేడం, నాకు నచ్చిన పద్ధతి కూడా, మనిషి తెలియకపోయినా ప్రాంతీయ అభిమానంతో మేము వచ్చినామనుకోండి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం. ఆ సపోర్ట్ కోసం మేము ముందు నిల్చుంటాం. అందరు ఇట్లా ఎందుకుంటారండి మీరు ఉన్నట్టు? అందరి గురించి కాదు మేడం, కడపలు అన్నారు కదా. మేము చూసాం కాబట్టి రాయలసీమ మా రాయలసీమ గురించి నేను చెప్తున్నాను మేడం. నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. అది సినిమాల ద్వారానే తెలుసు రాయలసీమలో బాంబులు అవి ఏం ఎట్లా బాలయ్య బాబు, ఇంద్రసేన రెడ్డి, నరసింహారెడ్డి అని తీసేసి వీళ్ళు ఇట్లే ఇట్లనే ఉంటారు కడప రెడ్డమ్మ. అయిపోయారు. అసలు మీ వైఫ్ చాలా గ్రేట్ కదండి. అసలు ఎప్పుడైనా భయపడ్డారా ఈ మూవీ తీస్తుంటే? ఎంత మందిని పెట్టుకున్నావు, వీళ్ళతో మూవీ తీస్తున్నావు, అసలు వర్కౌట్ అవుతుందా, నువ్వేంటి, మూవీ ఏంటి, ఈ క్వశ్చన్స్ ఎప్పుడు వేయలేదు? నిజం చెప్పండి. నేను ఎప్పుడు నా భార్య నువ్వు వేసేది తప్పు, వెనకాల నేను ఒక భార్య ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు నీకు, అది ఆలోచించు. ఆడపిల్లలా మీకు? 2 ఆడపిల్లలు మేడం. ఆడపిల్లలు పెట్టుకుని ఇంత డేర్ చేశారు. వాళ్ళు కూడా యాక్టర్స్. యాక్టర్స్ అంటే సినిమా ఫీల్డ్ లేరు మేడం వాళ్ళు. మీరే తీసుకొచ్చారు. ఈ పాపకి ఒకసారి ఈ పాపకి అంటున్నా, ఒక క్యారెక్టర్ కి బిడ్డ కావాలి, చిన్న బిడ్డని. చాలా మందిని అడిగిన, సీన్ లో చిన్న బిడ్డ ఉంది, కొంచెము పాప ఉంటే అంటే వద్దు నాయన, మాకు వద్దు నాయన, సినిమాలో చూస్తే ఏదో అవి ఇవి అవుతాయి అంటారు, మాకు దిష్టి తగులుతుంది పాపకు అని చెప్పి చాలా మంది అంటే కొంచెం నమ్మకాలు ఉంటాయి మేడం. వాళ్ళ నమ్మకాలు ఎందుకు కాదని చెప్పేసి వెనకాల చూస్తే మా భార్య కూర్చొని ఉంది, పాపం పాలు దాపుకుంటే కూర్చొని ఉంది. ఇంకా పాపం తీసుకుని పోయి పాప చేతిలో పెట్టారు. అయ్యా, మీరు ఇంటినే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా వాడేసారు. 25 days ఆ పిల్ల యాక్ట్ చేసింది. నేను ఫస్ట్ టైం నేను బాధపడిన విషయం ఏంటంటే మేడం, కింద సముద్రం ఉంది మేడం, ఈ పాప బిడ్డను పెట్టుకుని ఉండాలి, ఏ మాత్రం స్లిప్ అయితే ఇద్దరు పడతారు, ఆ సముద్రంలో పడిపోతారు. నాకు షివరింగ్ వస్తా ఉంది. ఆ పిల్ల ఎంత ఏడిపించేశాడు, నాకు బాధ చేసింది. ఆ పిల్లని బాగా హింసించేశాడు. నీకు భయమే లేదా మీ పాపని అట్లా? అయ్యో లేదు. నేను ఒక వృత్తి నేర్చుకున్నా మేడం. ఒక పక్క నా రక్తం, ఒక పక్క నా వృత్తి, 2 ఉన్నాయి. ఇద్దరు ఇంపార్టెంటే. కానీ బై లాక్ నా ఆంజనేయ స్వామి తోడుండి నమ్మకం కదా పడేను అని అంతే. సో మా పిల్లలను రెడీగా పెట్టాను మేడం. కొంచెం ఈత వచ్చే పిల్లలు ఉన్నారు, ఈత ఆడే వాళ్ళ పిల్లలు, ఏమన్నా స్లిప్ అయితే రెడీగా ఉంటారంట అని చెప్పి రెడీగా పెట్టేసే తీసారు. వాటర్ లో చేసింది, వాటర్ లో దిగేసారు పిల్లలందరూ, మొత్తం అంతా వాటర్ లో దిగేసారు. అక్కడ ఏముంది, చాలా కష్టపడ్డారండి. ఒక్క సీన్ కే మీరు ఇట్లా కష్టపడ్డారంటే మూవీ మొత్తం. సంవత్సరంన్నర పాప, ఆ పాప ఈ పాప ఇలా పట్టుకుని, ఈ పాప నిలబడుకుంది ఎక్కడ మేడం తెలుసా మేడం? గోడ మీద కూడా కాదు, కెమెరాకి తీసుకున్నప్పుడు యాంగిల్ ఉంటుంది కదా మేడం పైకి, ఆ యాంగిల్ మీద కూర్చోబెట్టి ఏమని నిలబెట్టాము, ఇట్లా పడిపోతాం, గాలి వచ్చినా పడతారు ఇల్లు. కానీ ఆ షాట్ చాలా ఇంపాక్ట్ వస్తుంది. ట్రైన్ ఉంటది కదా, ట్రైన్ లాగా ఉంటది కదా, ఆ జిమ్మి మీద పెట్టి కూర్చోబెట్టాము. ఆ ఒక్క షాట్ క్లైమాక్స్ లో ఏడిపించేస్తుంది. ఆ సాంగ్ దానికోసం చెప్తుంటేనే ఒకలాంటి, ఎందుకంటే అది అసలు డేంజర్ షాట్. ఒక చిన్న పిల్లని పెట్టుకొని అక్కడ నుంచోటం, గాలి వచ్చిన పడిపోయింది. వాటర్ ఫ్లో అవుతుంటుంది మేడం, పడితే అయిపోయింది. కానీ అందరినీ ఎట్లా వాడేశారండి అసలు? ఆ మనసు ఎట్లా ఒప్పుకుంది ఇంత కష్టం చేయాలని? మీరు ఇప్పుడు అన్నారు కదా మేడం, కొత్త డైరెక్టర్ కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఎలా ఒప్పుకుంటారని, ఆ మాట రాకూడదని. అరే మీ సినిమా వల్ల చాలా మంది ముందుకు రావాలి, అదే మేడం, చేసుకోవాలి, కష్టపడాలి, చెప్పాలి. అరే వాడు పులివెందుల మహేష్ అంట, మీ పేరే వస్తుంది. వాడు రీల్స్ లో వీడియోలు చేసుకునేవాడు, వాడికి ఎవరు సపోర్ట్ లేదు, వాడి ఇల్లు తాకలు పెట్టి కొత్త వాళ్ళ మీద తాకట్లు పెట్టి చేశాడు, వాడే సక్సెస్ అన్నాడు. సినిమా ఇండస్ట్రీలో మనం ఎందుకు సక్సెస్ అవ్వకుండా ఉంటాము? ఇప్పుడైతే ఆర్టిస్ట్ అవ్వాలని ఎవరన్నా వచ్చి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ కళను చంపుకొని పార్ట్ టైం జాబ్ ర్యాపిడో కానీ ఇవన్నీ తోలుకునే వాళ్ళందరికీ ఏమనుకోవాలంటే ఈ సినిమా ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం వచ్చిన ఫీల్డ్ ఏంటి, మనం తోలుతున్న బండి ఏంటి, మన తల్లిదండ్రులు మనం ఎలా పెంచారు, మనం ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నామా, చచ్చినా బతికినా యాక్టర్గానే రావాలా, యాక్టర్గానే బతకాలా అని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు సినిమాలకు రావాలని. చాలా మంది వస్తారు ఇట్లా మీరు అన్నట్టే, చెప్తాను స్విగ్గీను ర్యాపిడోను చాలా చేసుకుంటారు క్యారెక్టర్స్ దొరక్క కొంతమంది. అండ్ ఇంకోటి అవునండి, సీనియర్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు, మెయిన్ లీడ్. అసలు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారండి మీ స్టోరీ వినగానే? ఎందుకంటే సుమన్ గారు, ఆమని గారు, సుమన్ సార్ దగ్గరికి వెళ్ళి మెయిన్ లీడ్, సుమన్ సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నేను చేసేది సినిమా కాదు, జ్ఞాపకాలు. మా ఊర్లో మేము 90s లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ అంతా చెప్పినప్పుడు ఆ లవ్ స్టోరీకి హీరో క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ సార్, మీరు మీ ఫ్యామిలీ కోసం కాదు కష్టపడేది, మీ ఊరి కోసం, రైతుల కోసం. రైతు అంటే ఒక విలువ. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ఈరోజు సాఫ్ట్వేర్ ఎంత విలువ ఉందో
లేకపోతే ఇంకో దానికి ఇంకో జాము ఎంత క్వాలిటీ డైమండ్ కానీలే, ఒక డైమండ్కి ఎంత విలువ ఇస్తారో రైతు అంటే అప్పుడు అంత విలువ. డైమండ్ కంటే విలువ, మన కోహినూర్ కంటే విలువ మేడం రైతు. ఎందుకంటే ఆయన పెట్టే 4 మెతుకులు ఈ రోజు మనం తిని మాట్లాడుతున్నాం. ఆయన విలువ తెలియజేయాలని చెప్పేసి మేము సుమన్ గారికి చెప్పి ఇదే మాట చెప్పా, సార్ మీరు ఎన్ని క్యారెక్టర్లు చేస్తారో దాని క్యారెక్టర్ భర్తీ చేస్తారో నాకు తెలియదు. మంచిగా చూపించారా? చెప్తున్నా మేడం, ఆయనే ఆయనే చెప్తున్నది మేడం. ఎన్ని క్యారెక్టర్లు చేశారో ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు సార్. ఈ క్యారెక్టర్ ద్వారా మీకు ఖచ్చితంగా అవార్డు రాకపోతే మీరు నన్ను అడగండి సార్. మీరు చేసేది క్యారెక్టర్ కాదు, ఒక జీవితాన్ని, రైతు అనే జీవితాన్ని క్యారెక్టర్ చేయబోతున్నారు. ఐ ప్రామిస్ రేపు పొద్దున చప్పట్లు కొట్టకపోతే నా ఊరి పేరు మార్చుకుంటాను సార్ అని చెప్పాను. సార్ చెప్పాను, అదే మాట చెప్పాను సుమన్ సార్కి. అప్పుడు సుమన్ సారు అర్జెంటుగా ఆయన కింద ఉన్న అతన్ని మేనేజర్ని పిలిపించి మహేష్ కు మన డేట్లు ఇస్తున్నాం అని చెప్పి డేట్లు ఇచ్చారు. నైస్ అసలు. ఎందుకంటే అంత పెద్ద ఈ మూవీ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. అంటే చాలా బాగా చెప్పారు. ఏంటంటే ఈ మూవీ చేయటం అనేది నా అదృష్టం అన్నట్టు చెప్పారు. చెప్పాలంటే ఆ లైన్స్ కూడా ఆయన అదృష్టం కాదు కానీ మాకు ఆయన ఆ క్యారెక్టర్ కూడా మా అదృష్టం. ఆయన నిజంగా దేవుడు వస్తే ఎలా ఉంటుందో పొలంలోకి అలా ఉంటది ఆయన వస్తే. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఆయన ఆమని గారికి ఎలా అప్రోచ్ అయ్యారు? ఆమని గారికి వెళ్ళేసి నాకు ఆమని గారు అంటే మేడం నాకు ఎమోషన్ క్యారెక్టర్ ఎక్కువ బాగా ఇష్టం. ఎవరెవరు అంటే ఆమని మేడం. నేను ఫస్ట్ నేను పేపర్ పెన్ను మీద రాసుకున్నప్పుడు నేను ఆమని క్యారెక్టర్ రాసుకున్నా మేడం. మీరు రాసుకున్నది ఆమని కోసం మేడం. ఎందుకంటే ఒక భర్త నమ్ముతా చూడు మేడం సినిమాలో శుభలగ్నం, ఆ సాంగ్ లో ఆమె ఏడిపించేస్తాను మేడం. నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఏడుస్తారా మూవీ పెట్టుకుంటే? నేను అదే చెప్పా మేడం, ఈ సినిమా మీరు చేస్తే మరొక శుభలగ్నం ఆమని గారని పిలుస్తారు. ఐ ప్రామిస్, నన్ను నమ్మండి. ప్రతి ఒక్కరికి కొడుకుంటారు, భర్త ఉంటారు, కానీ భర్త కొడుకు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒక ఇంటిని నడిపేది ఒక అమ్మాయి అంటే ఆడది. ఆడది ఎంత గొప్పదంటే ఆ పవిత్రాన్ని తీసుకొచ్చి ఆమెని క్యారెక్టర్లో పెట్టి ఆమెని క్యారెక్టర్ మేడంని బేసిక్గా సినిమా చూస్తే నేను కాదు మేడం హీరో, ఆమెని మేడం. సో లేడీస్ మేడం, నేను ఏం చెప్తున్నానంటే ఏ ఇంటికైనా సరే ఒక ఇల్లు బాగుండాలంటే డబ్బులు ఎవడైనా సంపాదిస్తాడు మేడం, కానీ ఇంటిని మెయింటైన్ చేసి ఇంటి పరువుని నిలబెట్టేది ఒక ఆడది మాత్రమే. ఆ ఆడదాని గొప్పతనాన్ని చూపించాలనుకున్నాను. అది ఆమెని మేడంతోనే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు పుడతాయి మేడం, ఆ క్యారెక్టర్ వాళ్ళు చేస్తాను అందం దానికి. ఎవరు పూసినా కూడా పెయింట్ పూసినట్టే ఉంటుంది. మీరు రాసుకున్నప్పుడు మేడం యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు అసలు? 100% మేడం. మనం ఎవరు మేడం ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి? కథ కళామ్మ తల్లి నడిపిస్తుంది. మన కథ రాయడమే మన వంతు. మన రాయడం వంతైనా సరే ఇప్పుడు ఎక్కడే ఒప్పుకుంటున్నారండి వాళ్ళు? 2-3 సినిమాలు వాళ్ళు ఎంత పెద్ద మేడం. నా కథలో నేను నెక్స్ట్ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్నా అంటే చిరంజీవి సార్ చేస్తారంతే. ఎందుకంటే నేను మాట్లాడను మేడం, మీ మూవీ చెప్పేది చేస్తారా లేదా. కథ రాసుకునేటప్పుడు కథ ఎత్తుకుంటది ఈ క్యారెక్టర్కి ఎవరు కావాలని. మన చేతిలో ఏముంది మేడం? నేను 300 మందికి ఆడిషన్ చేశాను, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి ఓల్ నేను ఇన్స్టాగ్రామ్ లోనే సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా సరే మేడం కథ రాయడం వరకే మన బాధ్యత. కథలో క్యారెక్టర్ ఎత్తుకునేది కథ ఎత్తుకుంటది. ఈ కథ ఎవరికి రాసి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీరున్నారు మేడం, మీరు నా కథలో సంబంధం లేదు, సుమా గారు నా క్యారెక్టర్ సంబంధం లేదు. సుమా గారు నేను పెట్టాలని బలవంతం చేసి ఏదో నా రిలేషన్ అనో నా ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకోటి ఏమో అనుకొని నేను పెట్టాలనుకొని పదే సార్లు ఫోన్ చేస్తాంట. నీకు చేయాలన్నా కూడా కథ ఒప్పుకోదు. నీకు ఆ టైంకి జ్వరం రావడమో లేకపోతే వేరే సినిమాలు బిజీగా ఉండడమో లేదు ఇంకోటి చేయడమో కథ అవాయిడ్ చేస్తుంది. నువ్వు కానప్పుడు కథ తీసుకోదు. అదే మీరు చాలా బిజీగా ఉంటారు, మీరు ఆమెని మేడం అనుకోండి, ప్రతి సినిమా ఆమెని మేడం చేస్తానంటే చాలా బిజీగా ఉంటారు, కానీ ఈ కథ నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్తే ఈ కథకే ఓకే అంటది. ఆ పక్క ఎంత పెద్ద సినిమా అయినా సరే ఈ కథ ఓకే చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు బిజీ క్యారెక్టర్స్ చెప్పాలంటే బిజీ లీడ్స్ ఉంటాయి వాళ్ళకి అండ్ షోస్ ఉంటాయి. ఈ టైంలో మీకు 1 year జరిగింది ఇది షూటింగ్ టైం? 25 days. షూటింగ్ మొత్తం 26 days లో కంప్లీట్ అయిపోయింది. షూటింగ్ మొత్తం 26 days లో కంప్లీట్. సింగిల్ షెడ్యూల్, నో బ్యాక్. కాదు మూవీ మొత్తం నేను అడుగుతాను. సినిమా మొత్తం 1 schedule 26 days మూవీ కథం. అసలుకి ఎలా అండి అది? నాకు ఇది తెలియదు. 1 year అంటే ఏదో 6 months. 1 year డబ్బుల కోసం స్ట్రగుల్ పడినా 1 year. నా ఇంట్లో దొంగతనం జరిగిపోయింది, పెట్టాల్సిన డబ్బులు 50 లక్షలు పెడతాను, అతను పెట్టలేదు. సో అన్ని అమ్ముకున్నాను. దొంగతనం జరిగిందని అన్నారు. అవునండి, ఆమని గారు సుమన్ సార్ వచ్చినప్పుడు షూట్ లొకేషన్ మా హీరోయిన్ లో ఉండే. అప్పుడు మేము షూట్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఎవరైనా చూసిన టైంలో డబ్బులు దొంగతనం చేసి వేరే వాళ్ళని పెట్టినాం. అప్పుడు కూడా మేము షూట్ ఆపలేదు. చేతిలో చేజారిపోయిన దానికోసం పోయి ఉన్నదాన్ని పోగొట్టుకోలేని చెప్పేసి అప్పుడు మురళి గారు ఉన్నారు, ఆమని మేడం ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు పైన బాధపడతా ఉంటే రేపు పొద్దున్న డబ్బులు ప్రెజర్ నా మీద పడిపోద్ది. అందుకోసమే ఎక్కడో చోట వస్తాలే దారి చూపిస్తాలే అని చెప్పేసి ముందుకెళ్ళాము.
ఆ ఆంజనేయ స్వామి నడిపించాడు. రియల్లీ గ్రేట్ అసలుకి. దొంగతనం జరిగి అప్పుడు భయపడలేదా? దొంగతనం జరిగింది, మా కెమెరాస్ బయటకి వెళ్ళిపోయాయి, ఆ? లైట్ మ్యాన్స్ బయటకి ఇంకా వెళ్ళిపోయారు. నాకే డబ్బులు లేవు కదా, ఇంకా ఇక్కడ రావు కదా. దొంగతనం జరిగింది మా అందరికి. కెమెరాస్ అంటే ఆపేశారు. కెమెరాస్ ఆపేసి డబ్బులు అంటే ఉంటుంది కదా 2-3 డేస్కి ఒకసారి ఇస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి. అవును. అదే డే మన మహేష్ గారు డబ్బులు ఇవ్వాలి. కెమెరాస్ ఆపేసారు, షూట్ అవ్వట్లేదు. అందరం సెట్లో రెడీగా ఉన్నాం, అందరం రెడీ ఉన్నాం, కెమెరా రావట్లేదు. ఏమైంది అంటే డబ్బులు ఇక్కడ పోయినాయి, బంగారం పోయినాయి. ఇక్కడ చూస్తే వీళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు. మహేష్ గారు చూస్తే ప్యాడింగ్ యాక్టర్స్ తో ఉన్నారు వాళ్ళ పెద్దవాళ్ళ. భార్య ఆ టైంలో బాగా బాధపడుతుంది, కానీ షూట్ ఆపకండి చేయండి అంటుంది. ఓ, ఆమె దేవత రా బాబు అసలు. అసలు భార్య. ఎట్లా అండి? ఆమె నుంచుని ఈ సినిమా కంప్లీట్ అయింది అనుకోండి మీరు. ఒక్కసారి యూనిట్ వెళ్ళిపోతే మళ్ళీ యూనిట్ రావడానికి మనకి చాలా కష్టం అవుతుంది. ఉమ్. మళ్ళీ ఏ యూనిట్ వస్తుందో తెలియదు, మళ్ళీ ఏ లైట్స్, మొత్తం అంతా ఎవరైతే హైదరాబాద్ అలవాటు అయ్యారో వాళ్ళు మళ్ళీ రాలేరు కదా. సో యూనిట్ ని పంపలేక, ఫుడ్ కి డబ్బులు లేక, అమ్మా పడిన అవస్థ. రేపు స్ట్రగుల్ 14th అంతా ఒకవేళ అలా ఫ్యామిలీ వాళ్ళు భయపడి ఈయన ప్రెషర్ పెట్టింటే ఈయన ఏమీ చేయలేని పరిస్థితి. కానీ చేయలేరు, వాళ్ళు- డెఫినెట్ గా చేయలేరు. వాళ్ళు ఎంత బాగా ఈయన్ని పుష్ చేశారు అంటే, మెయిన్ నాకు ఇష్టమయ్యేది తిన వైఫ్ భాను. ఎట్లా అంటే ఆ అమ్మాయి ఉంది ఓపిక, పేషెన్స్, అది వేరే లెవెల్ అండి. ఎవరు అదృష్టవంతులు ఉండరండి అట్లా. డెఫినెట్ గా. ఏ పోయింది, ఏం చేసావు, నువ్వేం చేసావు అట్లా తొక్కేస్తారు, కానీ నువ్వు నడిపించేదే ఆమె. దొంగతనం జరిగింది, ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు. ఎవరే అంటే మీకు సినిమా తీసిన ఇన్స్టాలోనే తర్వాత కూడా ఆ ఇంకా టైంలో ఒక editing అక్క కూడా help అవ్వట్లేదు. చేశారు కదా. బట్ రూమర్స్ అయితే ఆ time లో ఒక బీభత్సంగా అక్క వచ్చింది. ఇచ్చేశారు. ఏమని వచ్చిందంటే మహేష్ భార్గవి అసలు అక్క. ఏమంటారు, డైరెక్షన్ రాదు, ఏం రాదు, ఏం సినిమా తీసాడు. అప్పుడే వచ్చేసింది, ఎడిటింగ్ చేసి అప్పుడే. ఎడిటింగ్ కి ముందే వచ్చింది. హైదరాబాద్ ఎడిటింగ్ చేయలేదు, కానీ ఏంటంటే మేడం అప్పుడు నేను తీసేటప్పుడే సినిమా వైరల్ అయింది బాగా. స్కూల్ లైఫ్ సినిమా గురించి టాపిక్ మాట్లాడుకుంటున్నారు. వీడు కొత్తోడు ఇంతమందిని ఒక చిన్న బ్యాడ్ నేమ్ లేకుండా సినిమా పూర్తి చేశాడంట, పోస్ట్ ప్రొడక్షన్ వెళ్తున్నాడు అని చెప్పేసి అందరూ బ్యాడ్ చేశారు సినిమా గురించి. కానీ సినిమా ఎంత గొప్పదంటే మేడం, సినిమానే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. నిజంగా గ్రేట్ అండి. స్ట్రగుల్స్ అని వింటుంటే నాకే ఒకలాంటి ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకున్నారని మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, బట్ ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఫైనల్ ఈ పాయింట్ వరకు కూడా మీరు ఉన్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను మాత్రం ఇవన్నీ ఎవరు ఫుడ్ అసలు ఒక పూటకి చూడడం మనం ఎన్నిసార్లు తింటాము? ఉమ్, మనం ఉమ్, వన్ డే ఎన్ని టైమ్స్ తింటాం ఫుడ్? 3 times times మినిమం. ఇప్పుడు షూట్ లో 170 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికి ఫుడ్ మీరేనా? మరి అంతే కదా, ఓ, 170 వాళ్ళు ఇచ్చిన మెంబర్స్ 10,000 ఫుడ్. ఫుడ్లకి ట్రావెల్ కి అయిపోతాయి మేడం. బట్ ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు, ఉమ్, అందరూ రావాలి, తెర మీదకి రావాలి. నన్ను ఎవరైతే జోన్ 170 మెంబర్స్ వీళ్ళందరూ చూపించాలనుకున్నా. 170 మెంబర్స్ ఫుడ్ తింటాలి. అదే చెప్తారు కదా ప్రొడక్షన్ లో, 170 మెంబర్స్ అంటే ప్రొడక్షన్ 200 మెంబర్స్ వండుతారు. అవును. బట్ అక్కడ మాకు వచ్చేది 300 మెంబర్స్. ఒక పర్సన్ తో ముగ్గురు వచ్చేవాళ్ళు, తల్లిదండ్రి, Parents, అన్న, తమ్ముడు అని వాళ్ళు. చెప్పి. ఉమ్, టెక్నీషియన్స్ కి ఫస్ట్ మేము ఫుడ్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు కెమెరా దగ్గర హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. ఉమ్, టెక్నీషియన్స్ కి ఫుడ్ పెట్టేసి యాక్టర్స్ కి మాకు వచ్చేసరికి ఫుడ్ ఉండేది కాదు. ఉమ్. ఎన్నోసార్లు మేము ఫుడ్ లేకుండా చేసినాం మేడం, పడుపులతో కూర్చొని ఒక్క ప్యాకెట్ ఇంతే ఉండేది, అక్కడ క్వాంటిటీ ఇంతే ఫుడ్. తను తినాలి, తినాలి, నేను తినాలి. ఈ సింకేస్ మహేష్ గారు 3-4 వర్క్ చేస్తారు. ఏంటి ఇప్పుడు డైరెక్షన్, యాక్టింగ్ ఎవరికైనా, ఇప్పుడు నాకైనా సరే మహేష్ గారు ఇప్పుడు అక్కడ నుంచి లేస్ వచ్చి చైర్ మీద దీన్ని ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్తారు. అంటే ఎక్కువగా ప్రెజర్ ఎవరికి ఉంది? మహేష్కి ఉంది. ఉమ్. సో మహేష్ గారికి అక్కడ ఫుడ్ లేదు, మనకి మహేష్కే కాదు యాక్టర్స్కి కూడా లేదు. ఒక్క ప్లేట్లో, ఆ ఒకే ఒక్క ప్లేట్లో ఏడన్నా ఒక ముద్ద మిగిలితే అలా తిని ఒక వాష్రూమ్కి ఒకళ్ళు రూమ్ ఇస్తే ఇంకొకళ్ళు రూమ్ పిల్లలు ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు. కదా, పిల్లలకి లేకపోతే ఫుడ్ అని చెప్పి మేము ఇప్పుడు ఒక వదిలేసుకున్నాం. హీరోయిన్ వాష్రూమ్కి వెళ్తుంది అంటే మాక్సిమం ఒక 3-4 తోడు వస్తారు. ఆ 3-4 వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పి మాకు వాష్రూమ్కి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలానే డే చాలా వెళ్ళి పెయిన్ ఈవినింగ్ వరకు అనిపిస్తుందండి అన్ని స్టోరీ ఓపిక పట్టి 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 మళ్ళా రూమ్కి వచ్చి మళ్ళా మేమే కుక్ చేసుకొని యాజ్ యాక్టర్గా వెళ్ళి, నేను ఇక్కడ గ్యాస్ కొనుక్కున్నాను, ఇండక్షన్ స్టవ్ కొనుక్కొని రైస్ కర్రీ మొత్తం అంటే 3-2 days మీకు చూసాను. అనిపించలేదా ఏంటి ఇదంతా మనకు అవసరమా, నేను వేరేదేదో డాన్స్ దదనో ఒప్పుకుంటే నాకు అన్ని దగ్గరకు వస్తాయి అని చెప్పేసి అనిపించలేదా మీకు? నిజం అదే- చెప్పండి, ఇక్కడ అదే వీళ్ళు ఊర్లో ఉన్నారని చేశాను చెప్పండి. నేను. కడపలో సినిమా చేశానండి, త్రియంపురం. ఫుడ్ మ్యాక్స్ నేను రోడ్డు మీద కూడా తినేదాన్ని కాదు, కార్లో తీసుకెళ్ళండి.
మేకప్ పోతే ఊకుక నేను మేకప్ ఎలా వేసుకోవాలి సార్? మెయింటెనెన్స్ మనకి ఏవి తెలియదే ఉంది. యాక్టర్ నార్మల్ పీపుల్ కి మన మేకప్ వేసుకుని డెఫినెట్ గా 10 నిమిషాలు లైట్ మేము ముందు ఉంటేనే మాకు బర్నింగ్ వస్తుంది. అలాంటిది డే మొత్తం మేము ఎండలో ఉంటాము. మాకు కరెక్ట్ ఫుడ్ కావాలి, మనకి జ్యూస్ టైం కావాలి. టు టైం ఫుడ్ కావాలి, జ్యూస్ కావాలి, మార్నింగ్ Coconut water. మార్నింగ్ వస్తే మనకి టీ, గ్రీన్ టీ అని చెప్పేసి ఆర్డర్ వేస్తే ఏది రావాలి. కోపం ఏమి బాగా లేకుండా మీరు వీళ్ళని అసలు తీసుకొచ్చుకున్నారు. ఏమి మహేష్ గారికి ఫలానా వాళ్ళని పెట్టుకున్నాను. ఈవెన్ దో సుమన్ గారు ఆమని మేడం కూడా ఇదే ఆ, అక్కడ అయింది. అవునా? ప్రతిదీ నాకు అంటే మేడం వీళ్ళ కథ నమ్మినారు మేడం. వీడు ఎదుగుతాడు, ఫుడ్ గిడ్డు ఈరోజు తింటే పోతుంది అయిపోతుంది, కానీ వీడికి సపోర్ట్ చేస్తే 10 మంది కొత్త వాళ్ళని తీసుకొస్తాడు ఇండస్ట్రీకి అని వీళ్ళ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అనుకున్నారు మేడం. నిజంగా నాకు మా సినిమాలో దొరికిన ఆర్టిస్టులు చరిత్రలో ఏ ఫీల్డ్లో ఏ ప్రొడక్షన్ దొరకరు బాబాయ్. అంటే యాక్చువల్లీ ఈ అందరినీ న్యూ లీడ్స్ ని, న్యూ క్యారెక్టర్స్ ని తీసుకోవాలని ఎలా అనిపించిందండి? నేను వాళ్ళతో కొత్తోనే movie- కదా మేడం. మీరు కొత్తోళ్ళే అయితే ఓకే. కొత్త వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళకి యాక్టింగ్ రావాలి, అవును మనకు తగ్గట్టు మన స్టోరీకి తగ్గట్టు ఎమోషన్ క్యారీజ్ అయ్యాలి, అవును. ఇన్ని ఉంటాయి. కొత్త వాళ్ళకంటే కొంచెం ఏంటంటే వాళ్ళకి భయం వేసిద్ది, లేదు అంటే వాళ్ళకి షై ఫీల్ అవుతారు, కెమెరా ఫేస్ ఉండదు. ఇలాంటి వాళ్ళని అది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎలా మేడం, అనిపించింది? నాకు ఒకటే అనిపించింది మేడం. ఉమ్, నా ఆర్టిస్టులు ఒకటి చెప్పాను, మీకు నాకు ఫస్ట్ 2 రోజులు షూట్ లేదు, ఉమ్, పిల్లలు నరకం చూపించారు నాకు. ఆహా, 5 స్టార్ చాక్లెట్ తీసుకొని వచ్చి, బాబు నేను మీ అన్నను రా, ఆ, నీ తమ్ముని అనుకోరా, నీ ఫ్రెండ్ అనుకోరా నాన్న, నువ్వు ఇంట్లో నీది ఏదైనా దొంగలించారనుకో, నీ పెన్సిల్ తీసుకుని అనుకో, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావురా? ఆ. ఆ రియాక్టింగ్ లో ఈ పదాన్ని వాడు. వెయిట్ చేసి అది తీయాలని వెయిట్ చేసి మేము కరెక్ట్ అది వచ్చేదాకా అలానే అంతే. ఆ పిల్లోడికి చెప్తాను కదా మ్యాటర్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఇది నా బాటిల్ మేడం, నా బాటిల్ తను తీసుకోమంది, తీసుకోమ్మా ఒకసారి, నా బాటిల్ నాకు ఇవ్వమ్మా అని లాక్కుంటాం కదా. ఈ లాక్కున్న విషయంలో డైలాగ్ ఏంటంటే, ఏం పాప నా బాటిల్ ఎందుకు తీసుకున్నావు అన్న డైలాగ్ నేను రాసుకున్నా. మీ స్లాంగేనా? మా స్లాంగ్ మా slang. మొత్తం కడప స్లాంగ్. ఆ, మరి అంతే. వీళ్ళు ఎలా మాట్లాడారు? అలవాటు ఏమైనా మాతో తిరిగి మీరు కూడా కడప వీళ్ళతో స్లాంగ్ నేర్చుకున్నారు. చేరి వీళ్ళు భాష నేర్చుకుని బాగా హైదరాబాద్ లో రాయలసీమ భాషనే మాట్లాడతారు సావిత్రి గారు. అవునా? అసలు ఆ పేరేంటి? అక్కడ కెనడా నుంచా మీరు వచ్చింది? అక్కడ యాక్టర్, ఇక్కడికి వచ్చి మీ మూవీలో దిగటం ఏంది అంటే మీ స్లాంగ్. ఇప్పుడు చెప్పండి మేడం, మా రాయలసీమలో కత్తులు బాంబులు అన్నారు కదా, మా నిజంగా రాయలసీమ కత్తులు బాంబులు అయితే వీళ్ళు మా కోసం పోరాడే వాళ్ళ, ఒక ఆడ బిడ్డలు పోరాడే వాళ్ళ, సో ఈయనే తెలుసుకోవచ్చు మా రాయలసీమ ఏంటేంటో. అదే మంచిగా మీకు మొత్తం మంచిగా ఉందా అక్కడికి వెళ్ళాక? ఎలా ఆ, అనిపించింది మేము స్టార్టింగ్ డే అండి? అసలు వాళ్ళ ఊరు వెళ్ళారు కదా మీరు, అసలు 26 days నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అక్కడే ఆగిపోయాను యాక్చువల్లీ నేను. 26 days షూట్ ఎలా అయ్యిందని. ఎందుకంటే మీరు ఇప్పుడు అంటున్నారు అది వచ్చిందాక నేను షూట్ చేసుకోలేదని అన్నారు. అలా 26 days అయిపోయింది. ఫస్ట్ 2 రోజులు షూటే లేదు మేడం, లేదు మాకు okay. జరిగింది 24 days అనుకో లెక్కేసుకోవాలి. ఇంకా 24 days. అంతే కదా మేడం. ఆ పిల్లలకి నేను ఒకటి చెప్పిన, మన వాళ్ళు యాక్టింగ్ కాదు, నేను రాసిన డైలాగ్ కి ఇలా ఇప్పుడు బాటిల్ ఎలా గుంజుకున్నానో ఆ గుంజుకున్న విధంలో నువ్వు రియల్ లైఫ్ తీసినట్టు అనిపించింది. అదే. అందరు రియల్ క్యారెక్టర్స్ అయినా మొత్తం ఆల్మోస్ట్. లైఫ్ అది. ఇది స్కూల్ లైఫ్ అనేది లవ్ స్టోరీయా, లేదు అంటే రైతులకి ఎమోషనల్ టచ్ ఇచ్చే అన్ని స్టోరీయా, లైఫ్ ఏంటది? మీ లైఫ్ లో మీరు పొద్దున్నే లేస్తే ఏం చేస్తారు మేడం? బ్రష్ చేస్తారు, స్నానం చేస్తారు, స్కూల్కి వెళ్తారు, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక కాఫీనో పాడో తాగుతారు, తర్వాత ఊర్లోకి ఇదే వెళ్ళి life. రచ్చబండ్లో కూర్చుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి 6:30 7 కల్లా పడుకుంటారు, మళ్ళీ స్కూల్కి వెళ్తారు. ఈ లైఫ్ ని తీసుకొచ్చి సినిమా చేస్తా. అవునండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్న దానికి వచ్చింది, ఇదంతా అంటే డైలీ రొటీన్ తీయటం, డైలీ వ్లాగ్ లాగా ఉంటది కదా. కదా, అందుకే November 14 చూడండి, వెయిట్ చేయండి. అంటే ఆ. మీ నేను ఏం life లో చేశాను అన్నది మీరు November 14 చూడండి. ఎవరైనా ఇలాంటిది కామెంట్ పెడతారా మూవీ చూసినాక? చూసిన తర్వాత ఇలాంటి పెట్టడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒకవేళ పెడితే ఏం చేస్తారు? పెడితే మాత్రం మూవీ చూసాను నా నాకు ఇట్లా డైరెక్షన్ ఉంది. రాంగ్ అంటాం మేడం. ఆ. ఎందుకంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటా నేను. ఆ. ఒక వ్యక్తి నన్ను బ్లేమ్ చేసినప్పుడు, నా గురించి సినిమా చూసిన తర్వాత తను అట్టయినాడంటే అది నాది, వీళ్ళకి ఏం సంబంధం లేదు. నేను సరిగ్గా చేయలేదు కాబట్టి తను నన్ను అన్నాడు. నన్ను అనకుండా ఉండడానికి ముందే క్యాప్షన్ చేసి పెట్టేసుకున్నా. ఎందుకు? జ్ఞాపకాలు తెచ్చిన అన్ని. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మేడం, నువ్వు ఉన్నావు మేడం ప్రస్తుతానికి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏం చేస్తారు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు? మీ నాన్నలతో మీతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? చాలా జాలీగా మాట్లాడుతుంటారు. అంతేగాని అది యాక్టింగ్ అని అనుకోండి. మీరు సపోజ్ మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు, ఒక డైలాగ్ చెప్పాను, మీరు ఫ్రెండ్లీగా మనం మాట్లాడుతున్నాం కదా, అది యాక్టింగ్ అనుకోండి. నాన్నగారు బాగున్నారా అండి, నీళ్లు తాగండి అంటారు, ఇది యాక్టింగ్. నాన్న బాగున్నానా, నీళ్ళు తీసుకురానా, ఇంచేపు నాన్న ఇంచేపు అంటారు. ఇది స్కూల్ లైఫ్, ఇది స్కూల్ లైఫ్. ఓకే. అది సో acting ఇది తీసుకో. మొత్తం
అంటే రియల్ గా తీసినారు Real. మొత్తం డైలాగ్స్ డైలాగ్ తో సహా. మొత్తం మీరేనా రాసింది డైలాగ్స్ కూడా? డైలాగ్స్ నేను కొన్నే రాశాను కొన్నే మేడం. రాశారు. మా పిల్లలు ఉన్నారు, మన ఆనస్ కానీ, అంజీ కానీ, మధు కానీ, మొత్తం ఒక 6 మంది 7 మంది పిల్లలు, అందరూ కొత్తోళ్ళే. అందరు 21 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరూ కొత్తోళ్ళే. 7 మంది రైటర్లు, అందరూ కొత్తోళ్ళే. చాలా మందిని కొత్త తీసుకొని వాళ్ళ ఒకటే కొత్త వారు కొత్త వాళ్ళని ఎలా ఇప్పుడు చెప్పించారు అనేది సీన్ మీరు మనం చూడాలి. చేస్తే సీన్ రాసుకుంటామా, మా సీన్ పేపర్లు కూడా మిస్ అయిపోయాయి. షూటింగ్ అయిపోయిన తర్వాత క్లిప్ నేమలు రాసుకున్నామా, సీన్ పేపర్ మిస్ అయిందా? అంటే Clips. షూటింగ్ లో ఓకే, షూటింగ్ అయిపోయిన తర్వాత క్లిప్ నేమలు ఉంటాయి. మీరు ఇప్పుడు బేసిక్ ఏంటంటే మేడం, మొత్తం తీసినాక ఉంటాయి ఇప్పుడు కదా. సింపుల్ గా మీకు చెప్పాలంటే, మీరు నాకు మ్యాప్ పెట్టారు పల్లవి మీడియాకి రావడానికి కోసం. మ్యాప్ నాకు పంపించిన తర్వాత నేను మ్యాప్ కొడదాం అనుకుంటే మ్యాప్ డిలీట్ చేశారు. కానీ డిలీట్ చేసిన విషయం మీకు తెలీదు. కానీ మ్యాప్ ఎత్తుక్కుంటూ 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 అడుక్కుంటూ వచ్చిన ఇంత లేట్ అయిపోయింది. 4-5 రోజులు పట్టింది నేను మీ దగ్గర వచ్చేసరికి. మ్యాప్ పెడితే 2 నిమిషాలు వస్తారు మీరు, ఎందుకు 4-5 రోజులు మీరు లేట్ చేశానంటే, బేసిక్గా మేడం తప్పుగా అనుకోద్దండి, మీరు మ్యాప్ నేను డిలీట్ చేసేస్తాను, కానీ మళ్ళీ మీరు ఆడితే ఇబ్బంది పడతారని చెప్పేసి నేను నడుచుకుంటూ వచ్చినా మేడం అని చెప్తా. అలా జరిగింది సినిమా కూడా. షూటింగ్ జరిగింది, మా పిల్లలు వాళ్ళే వేరే. ఇప్పుడు బేసిక్గా సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, అశోక్ డైరెక్టర్లు కానీ ఫస్ట్ సినిమాకి ఛాన్సులు రావు. కానీ నా కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకి, అశోక్ డైరెక్టర్లకి ఇప్పుడు డైరెక్టర్లుగా సినిమాలు చేస్తున్నారు. అంత ఈజీగా ఉంటుంది ఆ డైరెక్షన్. ఓన్గా చేసుకుంటున్నారు వాళ్ళు, ఓన్గా పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి ఓన్ గా చేసేసుకుంటారు. వాళ్ళే డబ్బులు పెట్టేసుకొని 50 లక్షలు 2 కోట్లలో చేసుకుంటారు వాళ్ళ సినిమాలు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రాజమౌళి సార్ దగ్గర పనిచేసే వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు సినిమాలు చేస్తారు. ఇప్పుడు అక్కడ రీడింగ్ రాసుకోవాలి కదా, క్లిప్ నెంబర్ రాసుకోవాలి, రీడింగ్ రాసుకోవాలి, అదంతా మన చేతిలో ఉండాలి. ఎడిటింగ్ లో వస్తే ఏం చేయాలి, అది చూసుకొని కదా ఆర్డర్ పెడతాడు. ఆర్డర్ లేదండి, మా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎదికి మ్యాచ్ చేయడం జరిగింది మనకి. ఎడిటింగ్ అది దొరకలేదా ఇంకా? లేదు కాబట్టి మైండ్ ఇక్కడ ఉంది కదా నా స్టోరీ అంతా. సో ఆ క్లిప్ ఇలా పెట్టండి అని చెప్పి ఓన్ గా కూర్చొని మొత్తం ఎడిటింగ్ చేసుకున్నాం. లేకపోతే క్లిప్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసి ఓకే షార్ట్స్ రీడింగ్స్ అసలు ఏమి లేవు దాంట్లో. మొత్తం వీడియో ఓపెన్ చేసి ఈ సీన్ తీసుకొచ్చి పెట్టాలన్నా ఎంత కష్టం అది. చాలా లేకపోతే అసలు ఒక రీల్ తీస్తేనే దీని తర్వాత డైలాగ్ ఏంటి 1 మినిట్, జస్ట్ 1 మినిట్ స్క్రిప్ట్ కి మనకి నెక్స్ట్ డైలాగ్ ఏందని చెప్పి చూసుకుంటాం, ఎందుకంటే అది షార్ట్ ఫార్మాట్ కాబట్టి. అలాంటిది ఒక మూవీని స్క్రిప్ట్ లేకుండా ఎడిటింగ్ చేపించారు. ఎడిటర్ కూడా చాలా గొప్ప అండి. నందమూరి హరి గారు 500 సినిమాలు, సింహరాశి, గోరింటాకు, పుట్టింటికి రా చెల్లి, చేసి ఉంటాడు. ఆయన గ్రేట్ అసలు చెప్పాలంటే. ఎందుకంటే మీరు చెప్పడం ఒక ఎత్తు అయితే ఆయన చేయాలి కదా, ఎత్తకాలి కదా. సార్ నేను 2వ తేదీ క్లిప్ ఈ డైలాగ్ అక్కడ చెప్పాను, ఈ రోజు చెప్పిన సీన్ కి ఎప్పుడో 5 రోజుల తర్వాత జరిగే డైలాగ్. ఎన్ని రోజులు పట్టింది అది ఎడిటింగ్ చేయడానికి? కరెక్ట్ గా 25 రోజులు పట్టింది మేడం. 25 days కంప్లీట్ అయిపోయింది. అంటే పట్టబట్టి కూర్చున్నారు కాదండి, మీరు షూట్ చేసేది 24 days, ఏంటంటే 20s లోనే వెళ్తుంది మొత్తం. అంతే జరిగిపోతుంది. డబ్బింగ్ అయితే 8 రోజులు ఇప్పేసినాం సినిమా మొత్తానికి. డబ్బింగ్ మీరు ఎంత టైం పట్టింది మీకు? నేను డబ్బింగ్ చెప్పలేదండి, నా వాయిస్ కొంచెం ఓకే వేరే అమ్మాయి చెప్పింది. వేరే అమ్మాయి సెట్ కాదు. కానీ మాకు చాలా మంచి వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా బాగుంది నాకు వాయిస్. అమ్మాయి ఎవరు ఇచ్చింది కానీ బాగా నచ్చినట్టుంది. ఏంది మేడం, ఏమో వాయిస్ కి 10 మంది వాయిస్లు పిలిపించేసినాము, 9 వాయిస్లు నాకు నచ్చలేదు. వాళ్ళు అంటే పెయిడ్, వాళ్ళు కూడా ఇచ్చారు. సపోర్ట్ చేశారు. ఇప్పుడు బయట 10 రూపాయలు తీసుకున్నాను అనుకో, నా దగ్గర రూపాయి తీసుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ మీరు అసలుకి 10 ఎక్కడ 1 ఎక్కడ అంతే వేరియేషన్ ఉందా? అంతే వేరియేషన్ ఉంది. ఎందుకు మేడం, ఈ సినిమాలో ఆమెని మేడము కొంచెం బిజీగా ఉండిపోయింది, అవుట్డోర్ షూట్ ఓడింది. అమలా గారు కేజీఎఫ్ లో అమ్మ క్యారెక్టర్ వేశారు చూసావా, యష్ గారికి అమ్మ క్యారెక్టర్ వేశారు. దాని డైలాగ్ ఉంటుంది చూసినావా, ఎరా భయపడుతున్నావు నేను ఉన్నాగా, ఆ డైలాగ్ ఎంత ఫేమస్. ఆమె మేడము బయట ఎంతో తీసుకుంటది మేడం, నా కోసము ఇంత తీసుకుంటేది ఇంత తీసుకుంది. చూసిన తర్వాత ఏంటండి ఈ మూవీకి అన్ని కలిసి వస్తున్నట్టున్నాయి మీకు, కష్టానికో ఏమో తెలీదు. అలాగే మూవీ కూడా చాలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఒక్కొక్కరు జర్నీ చూస్తుంటే ఇది ఇప్పుడు అయ్యేది కాదు, మనకి వెళ్తా ఉంది. ఆ బ్యాక్ అండ్ ఎమోషన్ స్టోరీ చాలా బాగా ఎక్కువైపోయింది కదా. అంటే మీకు ఇంత కష్టపడుతున్నాము, ఒక్క క్వశ్చన్ మార్క్ కూడా రాలేదా ఇన్ని రోజులకు కూడా? ఇది సక్సెస్ కి వెళ్తున్నాము అని ఆలోచిస్తున్నాం మేడం. ఎందుకంటే వీళ్ళు సినిమా చూసారు మేడం. ఇప్పుడు నేను నా బిడ్డ మేడం, నా చిన్న కూతురు కానీ పెద్ద కూతురు కానీ ఎట్లుందంటే, నా కూతురు అందమైన పాప అని చెప్తా. నేను చెప్తే నా బిడ్డ కాబట్టి చెప్పేస్తా. వీళ్ళు చెప్పాను అనుకోండి నిజమైన అందమైన పాపే. అందుకోసమే నేను 75 మందికి షో చేశాను, 175 మెంబర్స్కి.
మా వాళ్ళందరూ షో చేసిన, రే ఏమన్నా చిన్న బోర్ కొట్టినా చిన్న కరెక్షన్ ఉన్నా చెప్పంటారా, నేను మళ్ళీ పోయి ఎడిటింగ్ చేసుకుని వస్తా అన్న. ఏ ఒక్కరు ఇంతవరకు చిన్న కరెక్షన్ చెప్పాల. 175 మైండ్ సెట్లో 175,000 ఉంటాయి. ఇప్పుడు కూర్చున్న నలుగురమే ఒక సైడ్ మైండ్ ఉంటుంది. మీరు బిర్యానీ తినాలంటే, నేను పప్పు తినాలంటే, ఏం పెరగనం తినాలంటారు. 175 మందికి ఏం నచ్చుతుంది, ఏం నచ్చుతుంది చూపించా. ఇప్పుడు పాత వాళ్ళకి ప్రొడ్యూసర్లు చూపించాం అనుకోండి, ఇండస్ట్రీలో ఎలా ఉందంటే మేడం, మేము అన్ని తెలుసు, మేము తోపు అని అనుకుంటున్నారు. తోపు అన్నప్పుడు 100 సినిమాల్లో ఒక్క సినిమాని హిట్ కొడుతుంది, 99 ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, మనం నిజాలు మాట్లాడుకుందాం. 100 సినిమాలలో మీరు అంత తోపులు కదా, ఇంత పెద్ద ఈ కట్ట అక్కడిది, ఈ కట్ట అక్కడిది, కట్ట పక్కనది, కోట్లు మిస్టేకులు, మళ్ళీ కంటిన్యూటీ ఉండవు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎవరికైనా చూపించిన అనుకోండి, ఆయన ఏంటంటే ప్రపంచాన్ని శాసించినట్టు, ఇండస్ట్రీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు. అదా యాక్చువల్లీ పంచాయతీ అంతా అయిపోతుంది. బేసిక్ గా ఏంది, ఎవరు జడ్జ్ చేయలేరు సినిమాని. హిట్ అయ్యే సినిమా ఫ్లాప్ అవుతుంది, ఫ్లాప్ అయ్యే సినిమా హిట్ అవుతుంది. సో బికాస్ ఇక్కడ ఎవరు జడ్జ్మెంట్ చేయొద్దండి, జనాలు. సో నేను వాళ్ళు నమ్ముకుని సినిమా తీసాను. నేను ఎవరైనా సరే హిట్ చేసేది వాళ్ళే. ఇండస్ట్రీలో మేము చాలా ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాం, మాకు తెలుసు సినిమా ఎలా తీయాలనో, సినిమా ఎలా సక్సెస్ చేయాలో అంటే మాత్రం అది అబద్ధం, 100% అబద్ధం. సినిమాని ఎలా తీయాలనేది ఎవరు చేయలేరు. నిజంగా చేయాలనుకోండి, నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకో, నువ్వే 10 సినిమాలు నువ్వు చెప్పినట్టు జరుగుతున్నాయి కదా, నువ్వే ప్రొడ్యూసర్ పెట్టాలంటే నువ్వే చేసేసుకో, చూద్దాం అటు ఇటు కొడుతుందో. తప్పు. జనాలకి ఏం నచ్చుతుందో అదే హిట్, జనాలకి ఏం నచ్చదో అదే ఫ్లాప్. ఇప్పుడు మీ మూవీ రిలీజ్ అయిన 1 డే నెక్స్ట్ ఐబొమ్మకి గానీ మూవీ రూల్స్ గానీ వెళ్తే ఏం చేస్తారు? ఇంకెవరు రారు కదా, ఏముందిలేరా. నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను మేడం. నేను సభ మీద చెప్తున్నా, ఐబొమ్మ గానీ మూవీ రూల్స్ గానీ మీరు పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకు అంటున్నానంటే ముందే పెట్టేసుకుంటారు ఇలా చెప్తే. పెట్టేసుకోమను, ఆనందం. ఎందుకు చెప్తున్నా అంటే 170 మంది కొత్తలు చేసినారు, కనీసం నాకు అన్ని థియేటర్లు ఇవ్వకపోవచ్చు. పాపం అలా చూసి ఆనందపడి, వాళ్ళు అలాగనే సంతోషపడి. ఎందుకంటే మీకేం రాదు కదా ఇంత కష్టానికి. అట్లీస్ట్ మేడం నా సినిమా బాగుంది అంటే వాడు మూవీ రూల్స్ లో పెట్టాడంటే, ఇంకా నాకు ఓటీట్లు ఉన్నాయి, తర్వాత బాగుంటే టాక్ వెళ్తుంది. సినిమా చేయని ఎక్స్పీరియన్స్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆల్రెడీ వెళ్ళిపోతారు మేడం. సో నేను ఓపెన్ చెప్తున్నాను, వాళ్ళు పెట్టేసుకోమను. కొంతమంది ఇంటెన్షన్ ఎలా ఉంటది, మేము 10 కోట్లు పెడితే మనకు 30 కోట్లు కావాలని చెప్పి ఉంటుందా? ఇతను అలా కాదు, నేను సినిమా చేశాను, సినిమాని జనాలు చూడాలి, నాకు ఇంత కావాలి ఆయన ఇంటెన్షన్. సినిమా చూడకపోయినా ఊరికి పోయి సినిమా చూపిస్తాం, మేమే చూపిస్తాం. టికెట్ వద్దు, సినిమా చూడండి, మేము చేసాము, మమ్మల్ని చూడండి. అది కూడా డబ్బే కావాలనుకుంటా ఇంకేదో చేస్తాడు కదా. ఇప్పుడు 400 300 కాదండి, 99 రూపాయలు టికెట్. 99 కేవలం. అందరు చూడండి, మీరు ఫిక్స్ చేశారు. మేము ఫిక్స్ అయినాము, మేమే ఓన్లీ 100% ఫిక్స్ అయినాం. పొరపాటు మా పెద్ద బ్యానర్ తీసుకుంటే మేమేం తెలియదు, ఎందుకంటే మా చేతులు లేదు కాబట్టి. పొరపాటు మా చేతుల్లో రిలీజ్ అయితే, మేమే ఓన్ గా రిలీజ్ చేసుకుంటే 99 రూపాయలే. చూడండి, ఇప్పుడు మేడం అప్పట్లో మా ఫ్యామిలీ అందరూ సినిమా పోయేటప్పుడు 50 రూపాయలు 70 రూపాయలు ఉండింది, మేము ఫ్యామిలీ అంతా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఒక టికెట్ 100 రూపాయలు ప్లస్ 100 రూపాయలు అంటారు, 500 250 ఉంది, జిఎస్టీ ఉంది, ప్లస్ ఒక జ్యూస్ కానీ ఒకటి ఏదన్నా తీసుకుంటే 1000 రూపాయలు అవుతుంది. హీరోని బట్టి మనకి ఇక్కడ థియేటర్ టికెట్ కాస్ట్ అంత డబ్బులు పెట్టి అప్పుడు ఎంతమంది వస్తున్నారు, నీకు 500 ఉన్నప్పుడు 1000 సీట్లు ఉన్నాయి, వచ్చే జనాలు 20 మందే, అంటే 100 మంది వేసుకో, 400 మంది సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ 400 సీట్ల మంది 100 రూపాయలు పెట్టేసాయి. ఫస్ట్ డే వస్తారు కదా హీరో అభిమానంతో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మిమ్మల్ని చూసి రావాలి కదా. అక్కడ ఇది అండి డిఫరెంట్. నేను ఏమంటున్నాను, వాళ్ళు పెట్టడం తప్పు కాదు మేడం, నేను నా స్ట్రాటజీ చెప్తున్నా. నేను ఎందుకు 90 రూపాయలు పెట్టినా అంటే వాళ్ళ జడ్జిమెంట్ చేయట్లే. నేను 99 రూపాయలు నేను ఎందుకు పెడుతున్నానంటే, 500 సీట్లలో నేను 200 పెట్టా అంటే 100 మంది వస్తున్నారు, 100 రూపాయలే పెట్టాను అనుకోండి 300 మంది వస్తారు. సో నాకు ఇక్కడ 200 పెరుగుతున్నారు కదా జనాలు, ఇప్పుడు డబ్బులు తగ్గట్లే, అదే కలెక్షన్ వస్తున్నాయి నాకు. అదే కలెక్షన్ 500 సీట్లలో 200 పెడితే 100 మంది వస్తున్నారు, 100 × 2 200. ఇక్కడ నాకు 100 రూపాయలు పెట్టినా 300 మంది వస్తున్నారు, 200 కన్నా 100 పెరుగుతున్నారు కదా, అందులో 100 రూపాయలు తక్కువే కదా. మరి 300 అంటే 100 ప్లస్ లో ఉండాలి. స్ట్రాటజీ ఇలా ఉండాలి మేడం. అది ఎంత డబ్బు వచ్చినా జనం పెట్టిన భిక్షే కదా. 100 రూపాయలు అయినా చూస్తాడు. ఇప్పుడు 200 అంటే వాడు ఇంట్లో ఉంటాడు, 100 రూపాయలు బయటకు వచ్చేస్తాడు. ఈ ఎండకు ఏడ తిరిగిన 100 రూపాయలు సినిమా ఉందంట, ఎంటర్టైన్మెంట్ 2.5 గంట పోదాం పరాడు పోతాడు ఫ్యామిలీతో కూడా. అప్పుడు వానికి పెద్దగా డబ్బులు అనిపించదు, వాడే తప్పుగా అనుకోద్దండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది సార్ అంటారు, లేకపోతే ఆ సార్ వెళ్తాడు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తాడు, సినిమా చూసుకుని హ్యాపీగా ఇంటికి వస్తాడు. సో అట్లా స్ట్రాటజీ అనుకున్నా మేడం నేను. కానీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు, అండ్ మీ పేజెస్ కూడా బాగానే వెళ్తున్నాయి. అంత వ్యూవర్స్
వెళ్ళటానికి కారణం కూడా ఏంటంటే స్కూల్ లైఫ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను నేను కూడా. సో నేను కూడా ఖచ్చితంగా డెఫినెట్గా వాచ్ చేస్తాను. థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకు అంటే సపోర్ట్ చేయండి, సపోర్ట్ కాదు మీకు నచ్చితేనే చూడండి. ఫస్ట్ అంతే ఒకసారి వెళ్ళండి, మీకు నచ్చకపోతే 10 మందికి కాదు 100 మందికి చెప్పండి. మీరు ఉన్నారండి, మీ ఫ్రెండ్ ఉమ్మన్ ఉమ్. ఆమె బాగుంటే మీరు వెళ్ళండి. చెప్తున్నా, నేనే చెప్తున్నారా, నా సినిమాకి అంతా హెడ్ నేనే కదా, నేనే చెప్తున్నా. నేనే వెళ్ళి వీడియో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. అంతకన్నా ఆనందం ఏంది మేడం. మేము ఇన్స్టాలో కొలాబ్ చేస్తాం, యూట్యూబ్ లో కూడా చెప్పుకుంటాం. నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం. నిజంగా బాగాలేదంటే ఆ మూవీ ఎలాగుంటే అలా చెప్తాను. చెప్పండి. మీరు ఇంటర్వ్యూ చెప్పాను, ఇంపార్టెంట్ ఏం లేదు మేడం. మీరు చూడండి, మీకు నచ్చితే మీరు ఓపెన్ గా చెప్పేయండి. అదే వీడియో నేను రియాక్ట్ ఇచ్చి సారీ మేడం మేము డిసప్పాయింట్ చేశాను, నా తరఫున మీరు ఒకవేళ మీరు డబ్బు లేకపోతే ఆ 100 రూపాయలు నేను రిటర్న్ కూడా వేస్తాను మీకు, నాకు చేత కాదని చెప్పి నేను వెళ్తాను, చేతి అయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను, అంతవరకు ఏం చేయను అని చెప్పేసి కూడా వెళ్ళిపోతాను. ఎందుకంటే మేడం ఫస్ట్ టైం చేసాము, కొత్త వాళ్ళందరూ చూపించాలనుకున్నాము, చూపించాము, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆ విషయాన్ని మీకు చెప్తున్నాము. మీరు సినిమా చూసిన తర్వాత నచ్చితే ఒక్క చిన్న క్లిప్ డెఫినెట్ గా మేమే కాదు మా మీడియా మొత్తం సపోర్ట్ చేస్తుంది. మీరు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు కదా, ఖచ్చితంగా మీడియా ఏంటంటే కొంతమంది అంటే అంత కమర్షియల్ ఏమి ఉండదు, డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. మంచి స్టోరీ అయితే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు వీడియో కూడా పెడతారు. ఓకేనా, ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళే చూడమని చెప్తాను. అండ్ బాగుంటే 100 మంది చెప్పండి, చిన్న క్లిప్ పెట్టండి, మీరు స్టోరీలో కూడా యాడ్ చేసుకోండి. పల్లవి మీడియా వాళ్ళకి చాలా 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 మనస్ఫూర్తిగా, ఎందుకంటే కొత్త వాళ్ళని మీ కష్టం అండి అది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. నిజంగా ఏంటంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాంటి ఇప్పుడు మేము క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి అడుగుతున్నాం కానీ డైవర్షన్ ఏంటంటే ఒక ఎమోషనల్ వెళ్తుంది. అలాంటిది మీ మాటల్లో నేను ఒక 20 మినిట్స్ అనుకోండి, 20 మినిట్స్లో ఇంతలోనే ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అలాంటిది ఒక స్టోరీలో ఇవ్వలేరా అన్న ఒక డైలాగ్ క్వశ్చన్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఇలా సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ఏ నమ్మకంతో అండ్ మీరు మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ఇనిషియేట్ తీసుకుని మరీ మాట్లాడుతున్నారు. దానికి అంటే ఈ స్టోరీలో కొంచెం కంటెంట్ లేకపోతే ఎవరు ఇలా సపోర్ట్ చేయరు, డెఫినెట్ గా బాగుంటది అని చెప్పేసి నిజంగా నేను అనుకుంటున్నాను. అందరూ చూడండి, డెఫినెట్ గా మీకు ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. అండ్ మేము చూస్తాము, మీ సక్సెస్ మీట్ కూడా మేము వస్తాము. పల్లవి మీడియా రేపు ఎంత పెద్దలమైనా కూడా పల్లవి మీడియాకి వచ్చి మేము ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తాం. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు మాది ఇంటర్వ్యూ అయితే మీరు చూసారు కదా, లాస్ట్ లో అయితే మేము ఒకటే కోరుకుంటున్నాము. ఒకప్పుడు యాక్టర్స్ అక్కడక్కడ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఒక యాక్టర్ కాదని ఇంటికి 4 యాక్టర్స్ ఉన్నారు. ఇన్స్టా తీస్తే యాక్టరే, ముసలమ్మ యాక్టరే, చిన్న పిల్ల యాక్టరే, అందరు యాక్టర్. మీరు ఓన్లీ ఇన్స్టాలోనే కనబడాలని అనుకోకండి, మూవీస్తో కూడా రండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, మీలో టాలెంట్ ఉంటే మహేష్ లాంటి డైరెక్టర్స్ చాలా మంది వస్తారండి. మా దగ్గర యాక్టింగ్ ఉంది, మాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఎవరు వస్తారు, వచ్చేసేస్తారు అందరూ మీ దగ్గరికి. నెక్స్ట్ మూవీ కూడా రెడీ చేసుకోండి. తీసుకున్నాడు, ఇప్పుడైతే ఇంటికి 4 యాక్టర్స్ ఉన్నారు. సో మీరే మేము, మేమే మీరు అనుకోండి. మీరు మీ ఇంట్లో పిల్లలు మేము చేసాము, మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మీ ఫ్యామిలీకి, మా ఈ స్కూల్ లైఫ్ ఫ్యామిలీకి మీరు అంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అండి. ఒక్క రోజు వెళ్ళండి, ఒక్క పూట వెళ్ళండి, మా కోసం టైం తీసుకుని చాలా కష్టపడుతున్నాము. ఎన్నో మూవీస్ వచ్చాయి, నాకు అన్నీ ఆపుకొని ప్రమోషన్స్ తిరుగుతున్నాను, ఎందుకంటే దీంట్లో వర్త్ ఉంది. నావి ఇంకా 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ఒక్కసారి కనీసం నేను స్టేటస్ కూడా పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే కంప్లీట్గా స్కూల్ లైఫ్ తిరిగేస్తున్నాను. సో ఈ కష్టాన్ని చూడండి, మాకు ఫ్యామిలీస్ ఉన్నారు, మాకు అమ్మ నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ వదిలేసి రోడ్డున ప్రతి వీధి తిరుగుతున్నాము. మీరు చాలామంది నమ్మారు. ఒక్క 100 రూపీస్ తీసుకొని మా స్కూల్ లైఫ్ టీమ్ని, స్కూల్ లైఫ్ సినిమాని మీరు చూడండి. మా కోసం వీడియో పెట్టిన ప్రతి ఒక్కరికి, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా మూవీ ప్రమోషన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి కలుస్తాము. ఎంత స్థాయిలో ఉన్నా వచ్చి కలుస్తాం, ఎందుకంటే మాకు డౌన్లో మాకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళే కావాలి. మాకు డౌన్లో చాలా మంది ఎవరు ఇవ్వట్లేదు, చాలా తక్కువ మంది. ఫ్రెండ్కి ఇప్పుడు నా ఫ్రెండ్ మహేష్కి ఫ్రెండ్ సావిత్రికి ఫ్రెండ్ సుమాకి ఫ్రెండ్ మా టెక్నీషియన్స్, అలానే మాకు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ సినిమా గెలుస్తుంది. జై సినిమా, జై పల్లవి. ఈ విషయం సార్ రవితేజ్ సార్ చెప్పారు మొన్న, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు జై సినిమా అని. ఫస్ట్ టైం అని చెప్పినప్పుడు నా కంట్లో ఫస్ట్ టైం నీళ్ళు దిగినాయి. మన నోట్లో ఇచ్చిన డైలాగు అన్న చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. జై సినిమా. పల్లవి మీడియా ద్వారా నేను ఆడియన్స్ కి ఒకటే చెప్తున్నానండి, మీరు దయచేసి మా సినిమాని November 14th థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూసిన తర్వాతనే మాకు మీ ఒక ఏమైతే కామెంట్స్ ఉన్నాయో మాకు పెట్టండి. అండ్ మీరు 500, 800 ఇచ్చి పెద్ద సినిమాలు చూస్తున్నారు, మా సినిమాకు 100 రూపాయలు మాత్రమే ఉంటుంది.
మీరు ఎక్కడెక్కడో వేస్ట్ చేస్తూ ఉంటారు డబ్బులు. అది మీకు ఒక చిన్న అమౌంటే అనుకోని మా సినిమాని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్వి మీడియా అండ్ ఆడియన్స్. మీరే మా గతి మీరే. చూడండి, ఎక్కడన్నా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు లేదా వీళ్ళు సినిమాని బతిమలాడుకుంటారు, కానీ నా ఇద్దరు హీరోలు బతిమలాడుకుంటారని చూడండి సినిమా ఎంత బాగా వచ్చిందో. వీళ్ళ మంచితనం, ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క సినిమాలో ఇండస్ట్రీలో ఎదగాలి. వీళ్ళిద్దరు ఎదిగితే నాకు కూడా డేట్స్ ఇవ్వనంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జనాలకైతే ఒకటే చెప్తున్నానండి, ప్రామిస్గా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ఈ పులివెందుల మహేష్ ముందుంటాడు. ఐ ప్రామిస్. మీరు సినిమా చేసుకొని వచ్చిన తర్వాత మాకు బ్యానర్ లేదు కదా, మాకు పెద్ద లెవెల్ లేదు కదా అని మీరు భయపడద్దండి. నా బ్యానర్ మీకు ఇస్తాను. మీరు సినిమా చేసుకున్నాండి, నా బ్యానర్లో నేనే ప్రమోట్ చేసి మీకు నేను సినిమా ఇస్తాను. మీకు నేనున్నా, ప్రామిస్. మీకోసం నా ఇల్లే అమ్ముకున్నా, నా బ్యానర్ ఇవ్వలేనా? 100% చెప్తున్నా, ఖచ్చితంగా నా బ్యానర్ ఇస్తాను. మీరు సినిమా చేసుకోండి. ఖచ్చితంగా ఈ సినిమా November 14 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఒక్కరు మాత్రమే థియేటర్కి వెళ్ళండి ఫ్యామిలీలో. ఆ ఒక్కరు వచ్చి సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒక క్లిప్ ఇవ్వండి. నేను ఇప్పుడే స్కూల్ లైఫ్ సినిమా చూశాను, నా ఎమోషన్ గుర్తుకొచ్చింది, మంచి ఫీల్ మూవీ, క్లైమాక్స్లో ఖచ్చితంగా ఏడుస్తారు అని ఒక చిన్న క్లిప్ బాగుంటే చెప్పండి. బాగలేకపోతే బాగలేని విషయాన్ని కూడా చెప్పండి. 2 నేను తీసుకుంటాను. బాగున్న అతనికైతే నేను తన దగ్గరికి వెళ్ళి వీడియో పెట్టేటప్పుడు మీ ఇల్లు, మీ ఇంటి పేరు, పలానా మీ ఏరియాలో ఉన్నారని చెప్పి కింద నెంబర్ పెట్టండి. నేను వచ్చి మా టీంతో వచ్చి కలుస్తాను. బాగలేని అతనికి నేను చెప్తాను, సినిమా చూశాను బాగలేదు, సో మహేష్ నాకు డిస్టర్బెంట్ చేసిన వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళకు ₹100 వానికి ఎనికి ఇచ్చేసి ఆ అన్నకి ఏది చూసిన ఇతను ఒక టికెట్ ఇవన్నీ ఆధారం పెడితేనే, లేదా ప్రతి ఒక్కరు చెప్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఆధారం పెడితేనే నేను అతనికి నా ₹100 రిటర్న్ ఇచ్చేసి, అన్న నేను సినిమా నేర్చుకుని వస్తానన్నా, నా వాళ్ళ కోసం తొందరపడి చేస్తాను. ఛాలెంజ్ చేస్తున్నారండి మీరు. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ ఓపెన్ చేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ అది కూడా. ఎందుకంటే నా కథ నమ్మినాను, నా వాళ్ళు చెప్పారు, నన్ను చూసిన 175 మంది ఓట్లు వేశారు. అందుకోసమే నిజాన్ని బయటకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మేడం. ఓకే. అందుకోసం ఇన్ని అప్పుల్లో కూడా నా ₹100 ఎలా వేస్తామంటే నా సొట్టో, నా బనీనా, నా సో వాచ్ ఏదో ఓపెన్ ఛాలెంజ్ నమ్ముతలేను. చేస్తున్నారు మహేష్ గారు అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా వెళ్ళి చూడండి, ఒక్కళ్ళే వెళ్ళి చూడండి, నచ్చితే ఫ్యామిలీ తీసుకెళ్ళండి. అంతే. ఇది ఫ్యామిలీ చూసే విధంగా ఉంటది అండ్ నిజంగా రైతుల గురించి అండ్ స్కూల్ లైఫ్ గురించి రియల్ గా ఉన్న స్టోరీ అన్నమాట. ఈ డైలాగ్స్ కూడా కడప లాంగ్వేజ్ లో ఉంది. November 14 చిల్డ్రన్స్ డే రోజు ఇది రిలీజ్ చేస్తున్నారు. స్కూల్ లైఫ్ డెఫినెట్ గా ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడండి. అంతే. థ్యాంక్ యూ Thank you so much, Thank you అండి. అందరికీ. Thank Thank you you, so much, DOP సుమా గారు. గారు. Thank you, DOP గారికి.